హాయ్ హలో యస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఇవాళ నేను ఒక ప్రత్యేకమైన పర్సన్ దగ్గర ఉన్నాను. ఈయన ప్రత్యేకతలు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా మల్టీ టాలెంట్ పర్సన్ అని చెప్పాలి. వాట్ నాట్ పెయింటింగ్ అయితేనేమి, శాండ్ హట్ అయితేనేమి, లేదంటే మ్యూజిక్ అయితేనేమింది, కంటెంట్ అయితేనేమింది, రైట్ బుక్స్ రాయడంలోనే ఏంటేనేమి, లేదంటే పాటలు పాడడం లేదు, వైలిన్ వాయించడం లేదు, ఇవన్నీ కూడా తనకి మల్టీ టాస్కింగ్ అనొచ్చు. సో ఇప్పుడు ఇంత టాలెంటెడ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, అసలు జనరల్‌గా తను ఫిలాసఫర్ గూడా. కొన్ని విషయాల గురించి చాలా చక్కగా మాట్లాడతారు. మరి అవన్నీ తనతోనే మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాంతిరిస గారు. హాయ్ అండి. హాయ్ సహస్ర. ఎలా ఉన్నారు? నీకు తెలుసు ఆన్సర్ ఎప్పుడు బానే రాజీవ్ గారిలాగా మాట్లాడుతున్నారు గదా! ఛీ! అసలు లేదా? మన కాన్వర్జేషన్‌కి భూమికి ఏంటంటే ఎవరితో పోల్చొద్దు. అంతేనా? మరి రాజీవ్ గారు బుక్ ఎందుకు రాసారు? రాయొచ్చు. నేను అనుకున్నాను ఎవరైనా రాయొచ్చు. మీరు కూడా రాయొచ్చు. బుక్ రాసింది ఆర్‌జీవి గారి గురించి కాదు. హ్మ్. ఒక హ్యూమన్ మైండ్ ఎలా ఆలోచిస్తుందని చెప్పడానికి అతను ఒక పోస్టర్ బాయ్‌గా కనిపించాడు అంతే. హ్మ్. అంతే తప్ప ఆర్‌జీవి గారితో సంబంధం లేదు పుస్తకానికి. అంటే చదివితే అర్థమైతది. చదవని వాడికి ఆర్‌జీవి గురించి ఏదో రాశాడు, ఆర్‌జీవిని ఊదాడు. హ్మ్. లేకపోతే ఏదన్నా పుస్తకం రాస్తే భవిష్యత్తులో బెనిఫిట్స్ వస్తాయని, హ్మ్. సినిమా అవకాశాల కోసం హ్మ్. ఇదొక విజిటింగ్ కార్డ్ అటువంటి ఏమీ లేవు. ఆహా! జస్ట్ ఊరికే. జస్ట్ ఒక ఫిలాసఫీ ఇన్ జనరల్. మన మధ్య తిరుగుతున్న వ్యక్తి ఇలా కూడా ఆలోచిస్తున్నాడు. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి బియాండ్‌గా తను జీవితాన్ని చూస్తున్నాడు అన్న కాంటెక్స్ట్ తప్ప హ్మ్. నేను అది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఆ నేను తర్వాత 5 పుస్తకాలు రాసిన. హ్మ్. ఇంకో 1, 1 ½ మంత్ తర్వాత ఇంకొక బుక్ రాస్తున్నా. సో, నేను వర్తమానంలో ఉన్నా. అది అప్పటి వర్తమానం. హ్మ్. ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు ఆ పుస్తకంలో ఏముందో. నేను చూసిన వాళ్ళలో కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించే పర్సన్స్‌లో ఆర్‌జీవి గారొకరు, హ్మ్. మీరొకరు. మీరు గూడా నాకు అందరిలాగా కనిపించారు. ఏదో స్పెషాలిటీ. అందరూ చెప్పలేని స్పెషలే. స్పెషాలిటీ. కానీ మీరు అందరికన్నా భిన్నంగా ఉంటారు. అది చూసే దృష్టి నీకుంది అంతే. ఆ! అది నీ స్పెషల్ అన్నమాట. అంటే నువ్వు చూడగలుగుతున్నావు అట్‌లీస్ట్. హ్మ్. ఒక ఒక దాంట్లో ఒక ఆర్ట్‌ని చూసేవాడు అందులో ఏమి లేదు. తాను చూడగలుగుతున్నాడు. అట్లా నువ్వు స్పెషల్. అంటే అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని గుర్తించే ఒక స్పెషల్ క్వాలిటీ నీకుంది. ఎంత గొప్ప విషయం. అవును కదా! మీరు నన్ను లేదు పొగుడుతున్నారా? నిజం చెప్తున్నా. సరే చెప్పండి. ఆ! చాలా వరకు మీ గురించి బుక్స్ గాని, లేదంటే పెయింట్స్ గాని, ఈ వీటి గురించి తెలుసు. మీ పర్సనల్ విషయాలు చాలా వరకు తెలీదు. పర్సన్ లేదసలు. లేదా? ఆహా! నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లేదసలు. లేదా? మీ అంటే పే పర్సన్ అన్నది పోయింది లైఫ్‌లో. అంతేనా? అది ప్రపంచంలోనే పర్సనల్ విషయాలుంటాయి. హ్మ్. రెండోది పర్సనల్ అన్న తర్వాత దాని అర్థం చెప్పకూడదని. మీరు 'కాంతిరిస' అనే పేరు కన్నా ముందు మీరు 'రజనీకాంత్' అని విన్నాను. అవును. కరెక్టే. హ్మ్. పేర్లు ఏమి లేదు. ఎందుకు పేరు మార్చుకున్నారు? ఉత్తగనే అంటే ఒకానొక మూవ్‌మెంట్‌కి. అంటే ఏదైనా లేదా బుక్ పేరు అలా ఉండాలనా? అట్లేం లేకపోతే అట్లాంటివి న్యూమరికల్ అంటే ఇప్పుడు ప్రకారమా? ఏవేవైతే అందరూ అనుకుంటున్నారో హ్మ్. అవేవి గాదు. 'రజనీకాంత్' ఆల్సో వెరీ అదే నైస్. చాలా పిలుచు. మంచి పేరు నాకు అది. ఏ అటాచ్‌మెంట్ లేదు అహా! పేరుతో. ఇప్పుడు ఏదైనా పేరు నచ్చక కొందరు మార్చుకుంటారు. 'రజనీకాంత్' అని నేనొక చాలా మాట మంచి పేరే. చెప్తున్నా. నువ్వు రజనీకాంత్ అని పిలిచినా పలుకుతా నేను. నాకు ఏ 'రజనీకాంత్‌లో' అటాచ్‌మెంట్ లేదు పేరుతో. కాంత్రీస్ అన్నా ఓకే. రీసా అన్నా ఓకే. ష్ అన్నా ఓకే. అంటే ఇట్స్ జస్ట్ ఎ నేమ్. ఈ ప్రపంచంలో నన్ను ఎవడన్నా పిలవడానికి, ఏ బాబు, హలో గడ్డం బాబు అనకుండా ఏదో పేరు పిలవాలి గదా! సో, లిటిల్ కొంచెం క్రియేటివిటీ ఉంది గాబట్టి నాకు అనిపించింది ఆ క్షణంలో జీవితానికి ఏ పర్పస్ లేదు. 2009 నవంబర్ ఆ ప్రాంతంలో. ఐ టోటల్లీ ఇంటూ సంథింగ్. అందులో 'రజనీకాంత్‌లో' కాంతి తీసుకొని అట్లా లేదు. అట్లా గూడా లేదు. ఇదంతా ఫిలాసఫీ. ఫిలాసఫీ మరి అంత ఆలోచననే లేదు. హ్మ్. జస్ట్ అంతంత పెద్ద పేర్లు ఎవడు పిలుచుకుంటాడు. ముందల మరి 4 ఇప్పుడు లవరు 'కాంతిరిస' కూడా 4 అక్షరాలు. 'రజనీకాంత్' 4 తీసేసేయి. అక్షరాలే. రీ రిసా అని పిలు. రిసా అంటే ఏంటి మీనింగ్? ఏమి లేదు అర్థం. అసలేమీ లేదు. ఏమి లేదు. మీనింగ్‌లెస్‌ది ఎందుకు పెట్టుకున్నట్టు? ఉన్నదంతా మీనింగ్‌లెస్. మనం అర్థం వెతుకులాడుతున్నాం చూడు. సరే మీరేం వెతుకులాడతారు ఏమి అసలు? లేదు. దానికి ఏ అర్థం లేదు. మేమెలా చూడాలి అసలు రిసా? పేరు అర్థంతో పనేమి. ఇప్పుడు సహస్ర అంటే సహస్ర హాయ్ అన్నాను. హ్మ్. సహస్రకున్న అర్థం ఏందని నేను ఎందుకు అడుగుతా చెప్పు. నేను జనరల్‌గా ఇప్పుడు 'సహస్ర' అంటే 1000. అది స్ఫురిస్తది అంతవరకే. హ్మ్. తద్వారా ఏదైనా పేరంతే. సో, హ్మ్. నేను పేరుకి నాకు ఏ విలువ లేదు. అంటే మనం ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండేది పేరుతోటే గదా! హ్మ్. నేను దాన్నే భూస్థాపితం చేసిన. మీరన్నట్టు పేరే లేనప్పుడు ఆ పేరుకి అంటుకున్నవేవీ లేవు. అంటే పేరు, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, వంశం ఇదంతా పేరుకు ముడిపడి ఉంటది గదా! హ్మ్. ఇంటి పేరు, పేరు హ్మ్. ఈ 2 తీసేసిన నేను. ఓకే. సర్టిఫికేట్స్‌లో ఉంటది ఉండని. నా హృదయంలో గాని, నా మనసులో గాని లేవవి. సరే మీరన్నట్టు పేరుకి పెద్దగా ఏ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సిగ్నిఫికెన్స్ లేదు. నన్ను బేవకూఫ్ పిలిచినా ఓకే. జస్ట్ కనీసం బంధాలకిస్తారా ప్రాధాన్యత? దేనికుంటే ప్రాధాన్యత దానికుంది. నేను ఇస్తే ఏంటి, ఇయ్యకపోతే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. రెండోది నాలో ఏ బంధం లేదు. నాకు జస్ట్ బాధ్యతలున్నాయి. హ్మ్. దాన్ని గౌరవంగా నేను ఫుల్‌ఫిల్ చేస్తాను. ఎలాంటి అన్ని బాధ్యతలండి? బాధ్యతలు. నీతో మాట్లాడుతున్నా. హ్మ్. ఇదొక మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఇదొక బాధ్యత. అంతే. అట్లా అన్నీ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నావనుకో, హ్మ్. ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేసి భోజనం చేస్తావా? నేనే వండి పెడతా. లేకపోతే కన్నం వండి పెడతా. హ్మ్.
సో ఈ బేసిక్ ఏ రోజు ఆ రోజే బాధ్యతలు, తాత్కాలిక బాధ్యతలు, ఆ బాధ్యత ముగించుకోవడం, మళ్ళీ రేపటికి నిత్య నూతనంగా ఎంటర్ కావడం. భూమి మీద నేను ఉన్నందుకు, నాకు ఒక బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉన్నందుకు నేను ఏం చేయగలను ఆలోచించడం, వాటిని నాకు సాధ్యమైనంత మేర పరిపూర్తిగా చేయడం, దానికి పేరు ప్రతిష్టలు లేకపోతే డబ్బు, ఐడెంటిటీ వీటితో లింక్ పెట్టకుండా దాని శాంక్టిటీని కాపాడడం. మీరు జనరల్ గా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తా. సమశ్రద్ధ నా జీవితం. ఇప్పుడు నేను మా అమ్మతో ఎలా మాట్లాడుతున్నానో శ్రద్ధ విషయంలో నీతో అలాగే మాట్లాడుతున్నా. చదువు విషయంలో వేరే వేరే ఉంటది. చదువు నాకు కన్నమ్మతో శ్రద్ధ సేమ్. ఆమెతో శ్రద్ధగా మాట్లాడుతున్నా, నీతోనూ శ్రద్ధగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చి చాలా మందితో శ్రద్ధగా మాట్లాడుతా. చదువులు మారుతాయి. చదువు అందరితో కుదరదు. ఆ చదువుకే తక్కువ చదువు ఉన్న చోట ప్రొఫెషనల్ అంటున్నాం అంతే మనం. బీయింగ్ డిప్లొమాటిక్. శ్రద్ధ సేమ్. సో ఇప్పుడు నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు అర్థమైన ఒకనొక రహస్యం ఇది నేను పుస్తకాలు చదివితే నాకు అర్థం కాలేదు, నాకు స్ఫురించింది. ఎలా అంటే మీరు ఆధ్యాత్మికంగా రావాలని మీకు ఎప్పుడు ఏ వయసులో వచ్చింది అసలు? ఉన్నదే ఆధ్యాత్మికతకి. నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అంటే యు ఆర్ స్పిరిచువల్ అంతే. మీరు రియలైజ్ అయినట్టు నేను రియలైజ్ అవ్వలే కదా. ఇప్పుడు నేను ఆయింట్మెంట్ పెట్టుకున్నావు, నేను పెట్టుకోలేదు, నీకు దెబ్బ తగలలేదేమో. ఐఎమ్ నాట్ సీరియస్లీ స్పిరిచువల్. మీకు స్పిరిచువల్ ఉంటది అంతే. నువ్వు ఎప్పుడైనా సీరియస్ గా బ్రీత్ చేసినావా? ఐసీయూలు ఉంటే తప్ప చేయలేదు. అదే జస్ట్ బ్రీత్. స్పిరిచువాలిటీ అనేది వేరే ఏమంటారు, ఒక మోడరేట్ స్టేట్ ఆఫ్ ఎనీ అదర్ బీయింగ్ అన్నట్టు. అంటే ఏ స్పెషాలిటీ లేని, ఏ బరువు లేని, ఏ ప్రాధాన్యత లేని ఒకనొక స్థితి స్పిరిచువాలిటీ అనేది. స్పిరిచువాలిటీ అనేది వేషధారణ కాదు. స్పిరిచువాలిటీ అనేది నువ్వు ప్రదర్శించే అంశము కాదు. స్పిరిచువాలిటీ నీ జీవన విధానం అంతే. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక గుడికి వెళ్ళో లేకపోతే ఏదైనా భక్తికి వెళ్ళో కొంతమందిని చూసో నేర్చుకొని మనం కూడా ఇలా వెళ్ళాలి అనేది కాదు. ఎక్కడన్నా ఏమన్నా శ్రద్ధ సమానంగా ఉందా లేదా చూసుకో. నువ్వు బాత్ కథం, నువ్వు గుడికే పో, ఫ్రెండ్ ఇంటికే పో, వంట చేస్తున్నావా, బాత్రూమ్ గడుగుతున్నావా, సహస్ర గారితో మాట్లాడుతున్నావా, డజంట్ మ్యాటర్. నీ శ్రద్ధ నిర్ణయిస్తుంది నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు. చూడు, ఇప్పుడు చీపురు ఊడుస్తున్నాడు, ఒకడు శ్రద్ధ లేదు. ఎందుకు? వాడు చీపురు ఊడ్చేదానికి వాడు వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి, అది పనికిమాలిన పని అనుకుంటున్నాడు కాబట్టి శ్రద్ధలో వ్యత్యాసం వచ్చింది. హఠాత్తుగా ఎవరో చెప్పారు ఆ ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళ ముందు ఉడవాలంట. వాడే అందరికంటే ముందు బయలుదేరాడు, ఫోటోలో పడతాడు, ముఖ్యమంత్రితో కరచాలన చేసుకోవచ్చు, అప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. సో నిరంతరం ఈ ప్రాధాన్యత అప్రాధాన్యతల మధ్యన నీ మనసు కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు నాలోది లేదు. అన్నీ ఇంపార్టెంట్ నాకు. ఓకే. సో ఈ పెయింటింగ్స్ అన్ని కూడా నేను ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసాను. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఏముండదు లేదా? నువ్వు అట్లా చెప్పు. మీనింగ్ నాకు కనిపిస్తుంది. ఏ మీనింగ్ లేదు. ఇది తిన్నదరకేసారా? 100%. నేనైతే అట్లనే వేస్తున్నా. ఇప్పుడు నేను నా దగ్గర హాయిగా తిని పడుకునే డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ ఒక 10 ఏళ్ల వరకు, ఐ థింక్ 10 ఏళ్ల వరకు మనం ఏం చేయకుండా హాయిగా తిని పడుకోవచ్చు. నేను మిమ్మల్ని ఎలివేట్ చేద్దామని కొద్దిగా అబద్ధం చెప్తుంది. అసలు నా కెరీర్ వద్దు, ఈ బోర్డు జనాలు ఇచ్చి నాకు రెస్పెక్ట్ వద్దు. నేను నిజం చెప్తున్నా. దాని వెనక అధ్యయనం ఉంది. అధ్యయనం ఉంది. అంటే ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. పాల్గుగా, లేకపోతే సిజానే, పిసారో, లేకపోతే మానే, లేకపోతే గుస్తావ్ క్లిమ్ట్, ఇట్లాంటి అద్భుతమైన లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు, నేల మీద పడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క మేధస్సు అపారం. వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేసిండ్రు, మనుషులను అధ్యయనం చేసిర్రు, శరీర భంగములను అధ్యయనం చేసిర్రు, వాళ్ళకున్న సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిండ్రు, కొందరు నేచర్ని అధ్యయనం చేసిర్రు, కొందరు ఒకటే అంశాన్ని. ఇప్పుడు చెట్టు కాండం ఉంది, ఆ చెట్టు కాండాన్ని వాడు అధ్యయనం చేసిండు. ఒకడు తాయితీకి వెళ్ళి అక్కడ ఉన్న బ్లంట్ ముక్కులు, నోసులు ఉన్న అమ్మాయిలు అందాన్ని పట్టుకుని దాన్ని పెయింటింగ్స్ వేశాడు. ఒకడు న్యూడిటీని ఎక్స్ప్లోర్ చేశాడు. ఒకడు జస్ట్ పెయింటింగ్ వేసాడు. చలువరాయి తెలుసు కదా, పాలరాయి అంటాం. చలువరాయిని పెయింటింగ్ గా వేశాడు. చలువరాయి పెయింటింగ్ వేశాడు. సో ది ఎక్స్ప్లోర్డ్. వాళ్ళందరికీ డబ్బు రాలే, వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతులు రాలే. కొందరికి అదృష్టవశాత్తు డబ్బు పేరు రెండు వచ్చాయి, కొందరికి డబ్బు వచ్చింది పేరు రాలే, కొందరికి పేరు అనంతంగా వచ్చింది, రూపాయి లేవడు. ఇట్లాంటి రకరకాల కాంట్రడిక్షన్స్ ఉన్న రకరకాల ఆర్టిస్టులు చేసిన వర్క్స్ చూసినప్పుడు నాకు ఒక మానసిక విస్ఫోటనం జరిగింది. అదేమిటి, ఎన్ని రకాలుగా చేశారో తెలిసింది. తద్వారా నేనేమైనా చేస్తే కొత్తగానే చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాగా, లేకపోతే రవివర్మ లాగా నువ్వు పెయింటింగ్ వేస్తే ఎంత గొప్పగా వేసినా రవివర్మ పెయింటింగ్ వేసావు కదా అంటారు. ఇప్పుడు చిరంజీవి లాగా ఒక నడిచాడు, చిరంజీవి డూప్ అంటారు అంతే, యు ఆర్ నాట్ రియల్. అట్లా దీనికంటే చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేయగలదు, కానీ గొప్ప పెయింటింగ్స్ ఆల్రెడీ వేయబడ్డాయి, చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో కొత్తది వేయాలి. అక్కడ పుట్టింది సిగ్నేచర్ స్టైల్.
కొత్తది. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు నేనేలే. ఆ, ఇది మా వాడేసి టైసన్ వేసిండు, ఉమ్. ఇది నేనేసింది. ఇప్పుడు మీరు వేసిన దాంట్లో ఆ లోపల కూడా స్పీచ్ సర్కిల్స్ ఉన్నాయి, అవంతా ఫిల్లర్స్ అవి. అవి ఫిల్లర్స్ నేను అంతేనా? వేసిందంటే నువ్వు చూడవలసింది ఒక్కటే చుక్క. దిస్ ఇస్ మై పెయింటింగ్, మిగతా అంత బక్వాస్. ఎందుకు అది దానికి అంత సింప్లిఫైడ్ వర్షన్ చెప్తున్నా నీకు. ఓకే. ఇప్పుడు నేను భవిష్యత్తులో నేను వేసే పెయింటింగ్ లో ఉమ్. నా సంతకం లేకుండా నువ్వు ఎట్లా గుర్తుపడతావు? చుక్కలు చూసి గుర్తుపట్టు. ఓహో, చుక్కలు ఉన్నవన్నీ ఇప్పుడు కూడా నేను వేసిన దీంట్లో అన్ని కూడా పెయింటింగ్స్ లో చుక్కలు ఉన్నాయి. నీకు చుక్కలు ఉంటాయి, లేదా కొన్ని ఓకే, ప్రయోగం మీది ఒకటి ఐడెంటిఫై ఏంటంటే అది పెయింటింగ్ లో signature చుక్కలు, style. సిగ్నేచర్ స్టైల్. అది ఇప్పుడు ఆ Okay. చుక్కల్లో ఒక ట్రాన్స్పరెన్సీ. దాంట్లో ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు బయటకు చూపించలేను. దాంట్లో సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఐఎమ్ డూయింగ్. ఇట్స్ నాట్ జస్ట్ డాటింగ్ ఒకటి. ఇప్పుడు నా సిగ్నేచర్ స్టైల్ రివీల్ చేసిన ఆయన ఒకటి కాపీ కొట్టలేదు. ఎందుకో తెలుసా? అది లోపటి నుంచి పలకాలి. నువ్వు కాపీ కొట్టిన 2 వేస్తావు, 5 వేస్తావు, తర్వాత వాడికి అనిపిస్తుంది ఏం చుక్కలు పెట్టాలి. కానీ నేను చుక్క పెడుతున్నప్పుడు లోకం మర్చిపోబడుతుంది. బికాజ్ అది నా యొక్క కొన్ని సంవత్సరాల అధ్యయనంలో నుంచి పుట్టినటువంటి ఒక చుక్క. స్ఫురణ. అంటే ఇప్పుడు పెయింటింగ్ మొత్తం కూడా అన్ని చుక్కలు అంటే కనీసం చాలా టైం పడుతుంది. టైం సంబంధించిన విషయం కాదు, ఎప్పుడు ఒకటే చుక్క పెడుతున్నా. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఒక గంట సేపు మాట్లాడాం అనుకో, ఎన్ని పదాలు మాట్లాడేంటాం? లెక్కలేదు. అది అయిపోయింది. లెక్క పెట్టుకుని అలసిపోతున్నాను, లెక్క పెట్టుకుని వద్దు. నేను ఎప్పుడు ఒకటే చుక్క పెడుతున్నా. సో నాకు ఇప్పుడు తెలిసింది మీ సిగ్నిఫికేషన్ అంటే ఇంకా అదే అంతే. సో ఇప్పుడు నేను ఎన్నెన్నో చేయగలను, కానీ చుక్క దగ్గర వచ్చి ఆగింది. దట్ టు ఏ ట్రాన్స్పరెంట్ డాట్. దాంట్లో లేదు మీ చుక్కలు. అదే చెప్తున్నా, కొన్ని ప్రయోగాలు చేస్తూనే ఉంటాయి. ఈరోజు ఇప్పుడు నువ్వు వచ్చే ముందు 20 నిమిషాల్లో పెయింటింగ్ వేసినావు, అందులో ఏం లేదు చుక్క. అందులో చుక్క ఉంది, కానీ 2 వేరే విధంగా చుక్కలు ఉన్నాయి. నువ్వు నువ్వు ఫ్రీగా ఉండవా? కన్నమ్మా, లోపల ఒక పెయింటింగ్ ఉంటుంది, తీసుకురావా? ఇప్పుడే ఒక పెయింటింగ్ వేసినావు, అది తీసుకుని రా. ఇప్పుడు అది చూపిస్తా నీకు. అనివార్యంగా చుక్క వచ్చేసింది దాని మీద, ఇంటెన్షనల్ గా పెట్టింది. సో ఇప్పుడు మొత్తం పెయింటింగ్ కాదు నేను వేసింది. ఇప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది. నేను యాక్చువల్గా చుక్క వేయడానికి పెయింటింగ్ వేస్తున్నా. ఆ చుక్క ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. నువ్వు రా, తీసుకుని రా. ఓకే, ఇది ఒక పెద్ద చుక్కనే అది కదా. చుక్కనే, లాస్ట్ చుక్కనే వచ్చింది మళ్ళీ. అంటే నాకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను ఒక చుక్క పెట్టాలి భవిష్యత్తులో. నేను ఒక పెద్ద క్యాన్వాస్ మీద ఒక చుక్క పెడితే అది కొన్ని 100 కోట్లకు సేల్ అయిపోయింది. చుక్క కొనడానికి జనాలు ఎగబడి వస్తున్నారు. నిజమా? నిజం, జరుగుతుంది ఫ్యూచర్ లో, తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన విషయం నేను చెప్తున్నది. నేను చెప్తున్న విషయం 99% ఆఫ్ ద పీపుల్ కి బౌన్స్ అవుతుంది. వాళ్ళకి అంతే అర్థం చేసుకోవాలంటే చాలా ప్రజ్ఞ కావాలి, చాలా మానసిక పరిపక్వత కావాలి. గౌతమ్ బుద్ధుడే కదా? కాదు, మధ్యలో బాల్యంగా గెటప్ వేసుకోండి, అది ఇర్రెలెవెంట్. అది ఎవరు తెలుసు నాకు? మధ్యలో బాలయ్య. నేను గౌతమ్ బుద్ధుడు అనుకోలేదు, నువ్వెందుకు చెప్తున్నావు అట్లా? వ్యక్తిని చూడొద్దు, చుక్కని చూడాలి. చుక్కని చూడు. అదే నా పెయింటింగ్. చూడవలసింది ఆ సెరెనిటీని చూడాలి, ప్రశాంత చిత్తం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రశాంతతగా ఉన్నటువంటి, అంటే అదేది ఇంపార్టెంట్ కాదు. అది మీకు చెప్పింది ఒక చుక్కనే నేను వేసింది. ఇప్పుడు సరే ఇక్కడ ఒక చుక్క ఉంది, భవిష్యత్తులో చూస్తావు. నాకు ఇంకా ఒక క్యాన్వాస్ మీద చుక్క పెట్టడం ధైర్యం సరిపోతలేదు. నాకు ఇంకా పరిపక్వత రాలే. ఏదో ఒక రోజు ఒక పెద్ద క్యాన్వాస్ మీద నువ్వు చూస్తావు, చుక్క ఉంటది, నా సంతకం ఉంటుంది, అయిపోయింది. ఆ చుక్క 100 కోట్లు. ఒకవేళ చుక్క సేల్ అవడం మొదలైంది అనుకో, నేను రోజుకి 50 చుక్కలు పెడతా. అదే నేను చాలా క్లిష్టమైన పెయింటింగ్ వేసిన అనుకో, అది సేల్ అయింది అనుకో, పిచ్చెక్కుతుంది. నేను బానిస అయిపోను పెయింటింగ్ కి, చేసి కూలండి అయిపోను. నేను లిబరేషన్ లో చేస్తున్నాను. నా పెయింటింగ్ కి గిరాక్ వస్తుందా లేదా, రెస్పాన్స్ వస్తుందా, ఇది కాదు పాయింట్. నేను ఎంజాయ్ చేస్తున్న ప్రాసెస్ ని, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేనే ఎంజాయ్ చేయనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్? అట్లా ఎండ్ ఆఫ్ ద పెయింటింగ్. సో ఇక పెయింటింగ్ గురించి పక్కన పెడితే మ్యూజిక్ అన్ని ఒకటే, శ్రద్ధ మారతలేదు. ఇది దీని మీద ఎందుకు శ్రద్ధ వచ్చింది? అంటే అన్నిటి మీద శ్రద్ధ ఉంది నాకు. అన్నిటి మీద ఏవేవి అవకాశం ఉంది. ఇప్పుడు నాకు విమానం నడపాలకు శ్రద్ధ ఉంది, విమానం లేదు కదా నాకు. నృత్యం చేయొచ్చు కదా? నృత్యం చేస్తాను, మొన్న చేసిన బొచ్చు మా చెప్తుంది. చేస్తారా? డాన్స్ చేస్తారా? అడ్డగోలే చేస్తా. అంటే అంత శ్రద్ధ లేదు దాని మీద? లేదు, శ్రద్ధ సేమ్ ఉంటది. మీరు స్కిల్ చూస్తున్నారు, శ్రద్ధ వేరే, స్కిల్ వేరే. ఓకే, దీని మీద వచ్చిన స్కిల్ డాన్స్ మీద రాలేదు ఇంకా, అంతే. శ్రద్ధ మారదు, శ్రద్ధ సేమ్. దేర్ ఇస్ నో చేంజ్. దేని మీద చిత్తశుద్ధి శ్రద్ధ ఉంటే నేర్చుకోవచ్చు అంటారు కదా? నేర్చుకోవచ్చు, టైం ఇవ్వాలి. అన్ని శ్రద్ధగానే చేస్తా. ఎక్కువసేపు చేస్తుంది కనపడుతుంది. నేను ఇల్లు శ్రద్ధగానే ఊడుస్తాను, అంట్లు శ్రద్ధగానే కడుగుతాను, నీతో అంతే శ్రద్ధగా మాట్లాడుతున్నా, అంతే శ్రద్ధగా పుస్తకాలు రాస్తా. ఇది దీని మీద శ్రద్ధ ఎప్పుడు వచ్చింది మ్యూజిక్ మీద? మా ఊర్లో బ్రహ్మచారి అంకుల్ ఉండే, ఆయన వాయిస్తుంటే చూసిన. ఆయన ప్రతిరోజు సాయంత్రం ఆయన కంసాలి, ఆయనంతకు ఆయన సంగీతం నేర్చుకున్నాడు. మామూలు విషయం కాదు. జ్ఞానోదయం పొందడం ఈజీ, ఇది నేర్చుకోవడం చాలా కష్టమా? చాలా ముందు 1,00,000 పెట్టాలి. చాలా 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 ఇంటూ 1,00,000 చాలాలు ఇంటూ అంత కష్టం.
అంత కష్టమా? విమానం నేర్చుకోవడం ఈజీ. ఇప్పుడు నేను కూడా చేయలేనంటారా? కష్టం అంటే నేను అసాధ్యం అన్నా కష్టం అన్నాను. కష్టం అన్నా Hmm. అసాధ్యం అనలేదు. లాల్గుడి జయరామన్ లాంటి వాళ్ళు, ఎంఎస్ గోపాలకృష్ణను, యహూదీ మెహన్ ఇట్లాంటి గొప్ప గొప్ప సంగీతజ్ఞులు ఉన్నారు. ఇట్స్ పాసిబుల్. కానీ కష్టం ఎందుకంటే నీ మనసుకు చిక్కదు అది. ఇట్స్ సో కాంప్లెక్స్ అండ్ సో సటల్ అండ్ సో ఇంట్రికేట్. ఆ సూక్ష్మతని నీవు మనసు పట్టుకోలేదు. నేను చెప్తా చూడు, ఒక రాయిని చూడడం ఈజీ అవునా? అమీబాన్ చూడాలంటే నీకు అటువంటి కళ్ళు ఉండాలి. సూది కొన చూడాలంటే నీ దృష్టి బాగుండాలి. వైలిన్ నీ దృష్టి బాగుండాలి, నీ మనసు బాగుండాలి, నీకు శ్రద్ధ బాగుండాలి, నువ్వు సరిగ్గా గ్రాస్ప్ చేయాలి. తప్పుగా అర్థం చేసుకుంటే మొత్తం తప్పులు గడకైపోతుంది. చిన్న చిన్న నోట్స్ దగ్గర నీకు పిచ్చెక్కుతుంది. అసలు అంత ఆశమాషి కాదు, ఏముండదు. నేర్చుకుంటే ఇంకా ఇది వరడోది. ఇది 100 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళకు వయసు అయిపోయి ఆపేశారు, సంగీతం మీద ఇంట్రెస్ట్ పోయి కాదు. రాను రాను ఏం తెలుస్తుంది, సటిలిటీ తగ్గిపోతుంది. లేదు. అయ్యో అట్టెట్లాంటివి సటిలిటీలోకి ఎంటర్ అవుతావు నువ్వు. అంటే నువ్వు గంటన్నర సేపు వాయిస్తే వచ్చే రసానుభూతి ఒక్క నోటు వాయిస్తే ఆ సంగీతకారుడు అనుభవించడం మొదలవుతుంది. అంటే ఆ చిన్న ఇది ఇనిషియల్గా అట్లుండదు, అది గలీజ్ వినిపిస్తుంది. ఎంత గలీజ్ ఉంటుంది అంటే అంత గలీజ్ ఉంటుంది వైలిన్ వాయిస్తేనే. నేర్చుకుంటాడు అట్లా వాయిస్తున్నాడు, అసలు ఇంటిగ్రిటీ ఉండదు బాడీలో. కానీ నీకు నేర్చుకుంటున్న కొద్ది ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ గడిచిన తర్వాత నీకు చిక్కుతుంది అది. నీ వేళ్ళు, నీ మైండ్, నీ చేతులు, సంథింగ్ యూ అండర్స్టాండ్. మీకు టీచర్ ఉన్నారు, గురువు ఎవరు లేకుండా రాదు. గురువు ఉన్నారు అస్సలు రాదు. అందుకే జోకేసిన ఇప్పుడు ఎవరన్నా ఏకలవ్యుడు గురువు లేకుండా నేర్చుకున్నాడు, గొప్పవాడే. కానీ గురువు లేకుండా ఇది నేర్చుకోలేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అశోక్ గుర్జాలే గారు. ఓకే, చాలా గొప్పవాడే. నా దృష్టిలో ఆయన ఒక జెన్ మాస్టర్ లాంటి వాడు. ఇది ఒకటి కదా. ఇప్పుడు ఇందులో కూడా చాలా చిన్న చిన్న నోట్స్ ఉన్నాయి కదా, చాలా అసలు సటిలిటీ. ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఇది వాయిస్ కదా, నేను ఒకటి వాయిస్ నీకు పాట గుర్తు. ఏం పాట గుర్తొచ్చింది? కొద్దిగా నెల్లూరు నెలజాన రెహమాన్ వాడాడు చూడు, ఎంత బాగుంది ప్రయోగం. సంగీతం తెలిస్తే ఎట్లా
నా 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 సింపుల్ కట్టాడు. ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇది చూడు లాస్ట్ వైలిన్ లో ప్రయోగాలు. సో వైలిన్ అనేది వెరీ డిఫికల్ట్ ఒక రకంగా. ఒకసారి అర్థమైన తర్వాత నీకు చూడాల్సిన శ్వాసించినంత సులువు అయిపోతుంది. ఇదే. రాగాన్ని బట్టి నీ ఫింగర్స్ ఎన్ని మారి రోజులు పడుతుంది నేర్చుకోవడానికి? ఎన్ని సంవత్సరాలు? సరే, ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు. నువ్వు గనక నిజంగా తెలివైన వాడివైతే 10,000 గంటలు పడుతుంది. 10,000 గంటలు అంటే లెక్కేసుకో. ఆ 10,000 గంటలు రోజుకు గంటిస్తే ఒక 5-6 జన్మలు. గెస్ట్ చేయండి. నేను చేసింది, నేను వాయించింది గెస్ట్ నాకు చేయండి. తెలియదు, అంత జ్ఞానం రాలేదు. చూసారా, మీరే గెస్ట్ చేయలేకపోతారు. ఎవరు గెస్ చేయలేరు, నీకే తెలియదు అది. 10,000 గంటలు పడుతుంది అయితే నాకు. సో వైలిన్ అనేది తర్వాత ఇట్లా కూడా వాయించుకోవచ్చు. నాలో ఉన్నది తత్వాలు పాడుకోవచ్చు, రోడ్డు మీద అడుకోవచ్చు కూడా. నాకు అట్లా కూడా ఉంది ఫెసిలిటీ. ఏంటి? హాయిగా ఏం లేకపోతే అడుగు తింటా. నాలో ఉన్నది అంతటా ఉంది, ఉన్నదే ఎదని తెలిసిపోయే వేళాయే వేళాయే, ఎగిరే చిలుకాని వెచటికి పోతావు రావా, ఉన్నదే నేనని తెలిసిపోయే వేళాయే, గాలిలో నా కదులుతున్నా మల్లె మొగ్గ, గాలిలో నా కదులుతున్నా మల్లె మొగ్గ, చందమామ వెలుతురంతా పరుచుకున్నా తెలియదాయే, ఉన్నదంతా నేనేనని తెలుసుకునే వేళాయే. ఇట్లా తత్వాలు వాడుకోవచ్చు, అంటే రకరకాలుగా వాడుకోవచ్చు. మ్యూజిక్ ఇప్పుడు సినిమా పాటలు కూడా పాడతారా మీరు? లేటెస్ట్ గానీ ఏవైనా గానీ? 2-3 సార్లు వింటే వాయిచేస్తే. ఇప్పుడు అంతేనా? అండర్స్టాండ్ మీ వచ్చు. ఫేవరెట్ సాంగ్ ఒకటి నాకు చెప్పండి. ఈ మధ్య బాగా నచ్చింది, సంగీత పరంగా చాలా బాగుంది. కడలల్లి వేచి కలలే, నా 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 నా, హృదయం పొంగినే. నువ్వు పాడింది విన్నా, మన కామ్రేడ్ సినిమాలో. కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ, గొప్ప రష్మిక. కంపోజిషన్. నాకు తెలిసి బేగడ రాసిన వారు సాగర్ గారు అని నాకు అచ్చా. పరిచయం. ఈ పాట వల్ల ఆయనకి హిట్ వచ్చింది. ఈ పాట ఏం పాట? ఇది ఒకటి. పాడండి. ఏం పాట? అంటావా గుర్తు. ఇది 4 notes సాంగ్. ఇది ఆ. సరి రి గ రి రి స సరి సరి గ గ. ఇది ఒక కొత్త ప్రయోగం. దేవిశ్రీ ప్రసాద్, రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ హి డిడ్. గట్స్ ఉండాలి చేయాలంటే. 4 notes తో పాడగట్టి పాడుకోబెడు. ఐటమ్ సాంగ్ అంటే ఎగుడు దుంకుడు నాలుగే నోట్స్. నేను కూడా కట్టిన అట్లా పాటలు. మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారా ఎప్పుడైనా మీరు? చేస్తాను, ఇవన్నీ చేస్తాను నేను. నాకు సక్సెస్ ఫెయిల్యూర్ లేదంత. చేయను ఎవడున్నాడు? మీకు సక్సెస్ తో ఫెయిల్యూర్ తో సంబంధం లేదు.
ప్రయోగం నేను జస్ట్ కరెక్టే. మీరు ప్రయోగాత్మకంగా ఏమైనా చేయడానికి శ్రద్ధ చూపిస్తారు. తప్పకుండా. నా 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 నా, నా 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 నా, నా 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 నా, నా నా. ఎందుకంటే పాటలు ఇప్పటికీ. సో బోల్డ్ని చేయొచ్చు, అవును చాలా. కాకపోతే నేను ప్రయత్నం చేయను. అంటే అవకాశాల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునేది లేదు. నా పని నాకు మస్తుంది, వాళ్ళ పని వాళ్ళకి మస్తుంది, చేసుకొని. ఓకే, ఇప్పుడు బుక్స్ కూడా రాశారు కదా మీరు, ఏమేం బుక్స్ ఒకసారి బుక్స్ కూడా చూద్దామా? అన్ని చేతిరాత పుస్తకాలే. నేను విన్న నేను ఒక మాట చెప్పనా చెప్పండి సహస్రాజీ, నాది పూర్తి వర్తమానపు జీవితం అంతే. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూస్ చేస్తున్నారో పాపం వాళ్ళ కాంటెక్స్ట్ వేరే. సో వాళ్ళు ప్రపంచంలో ఉండి ప్రపంచంలో ఒక ఐడెంటిటీ కోసం ప్రాకులాడుతున్న ప్రాణుల మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఇది యూట్యూబ్ ఇంటర్వ్యూ. మరి మీరు? నాకు ఆసక్తి లేదు, జెన్యూన్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది నా పని మీద, పని తప్ప నాకు వేరే పని లేదు. ఏ పని మీద? నాకు నచ్చిన పెయింటింగ్ పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఎవ్వరు కొన్నా కినకపోయినా, ఎవ్వరు నా పెయింటింగ్ చూసినా చూడకపోయినా, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ బిఫోర్ ఐ లీవ్ దిస్. డైలీ ఒక పెయింటింగ్ అట్లా చెప్పడానికి రాదు. ఓవరాల్ గా సంగీతాన్ని వదిలిపెట్టిన దాన్ని ఇంకా సటిల్టీని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది వేరే వాళ్ళ కోసం కాదు. అంటే ఇది ఎవరన్నా నేను చేస్తున్నప్పుడు విని ఎంజాయ్ చేస్తే నాకు సంబంధం లేదు, కానీ ఎవరి కోసమో నేను ఏమి చేయను. మీకోసం మీరు కాదు, అంటే నేను చేస్తూ ఉండగా అందరికి ఉపయోగపడుతుంది ఆటోమేటిక్ గా. నీ కోసం నేను చేసిన అనుకో కోపం వచ్చేస్తుంది, నీ కోసం ఇంత చేస్తే నా కోసం నువ్వేం చేయలేని ధోరణి వచ్చింది ఒక టైంలో. అందుకని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరి నుంచి. నేను కోరుకునేదిలో ఒకటి, నేను ప్రశాంతంగా ఉన్న దాన్ని డిస్టర్బ్ చేద్దాన్ని రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ బుక్స్ లో కూడా మీరు అన్ని కూడా చేతి రాతేనని? అన్ని చేతి రాతనే, చూడు నీకే తెలుసు. అదే ఒకటి అన్ని రాసేసి దీన్ని ప్రింట్ ఇచ్చేస్తారా? అంతే, సో సింపుల్. అన్ని చేతి రాతేనండి, తన స్వతహాగా చేతులతో రాసిన. గుర్రాల మధ్య ఈ పుస్తకం మిస్ అయిన. ఈ పుస్తకం గుర్రాల మధ్య గాడిద ఉండొచ్చు, లేదా గాడిదల మధ్య గుర్రం అయి ఉండొచ్చు. నువ్వు నిర్ణయించుకో, అంటే చదివేవాడు నిర్ణయించుకోవాలి ఈ పుస్తకం గుర్రమా గాడిద. గుర్రాల మధ్య గాడిద అనొచ్చు, గాడిదల మధ్య గుర్రం అనొచ్చు. ఒక పెద్ద దిస్ బుక్ ఎయిదర్ ఎ డాంకీ అమాంగ్ us horses or a horse amongst a donkey. సో ఒక్క బుక్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు? ఇది 13 రోజులు రాసింది. 13 రోజులు రాసింది. 13 రోజులు బుక్ రాసేస్తారు. టైం ఎక్కువ పట్టదు. ఈ పెయింటింగ్ అన్ని కూడా మీరు నేనే, నాకు అసిస్టెంట్స్ లేరు, ఎవరైనా అడిగితే రిక్వెస్ట్ చేసి చేయించుకుంటాను. జీవితకాలం ఒంటరిగానే ఉంటాను, జీవితకాలం ఏ సంస్థ పెట్టను, జీవితకాలం నా పనులు నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతే. అంటే అసలు డిపెండెన్స్ లోకి పోనే వద్దు, ఇది నేను అర్థం చేసుకున్న విషయం. ఇది జనాలకు అర్థమవుతుందా కాదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అనేది కూడా నాకు ఆసక్తి లేదు. ఇది ఎవరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది రీసెంట్ వచ్చిన బుక్, ఆత్మదర్శనం, చాలా బాగుంటుంది. ఇది అంటే కలర్ఫుల్ ఉంటుంది చూడు. ఇవన్నీ కూడా మీరే కలర్స్ వేశారు? మొత్తం నేనే, ఎవరు లేరు, ఇంకా హెల్ప్ కూడా చేయరు, తీసుకోను. ఇందులో మీ చుక్కలే మరి ఉన్నాయి, చూస్తే పుస్తకం వేరే, పెయింటింగ్ వేరే. పెయింటింగ్ లో చుక్కలు ఉంటాయి అన్నారు. ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి, చూస్తే కనిపిస్తుంది. ఇక అక్కడక్కడ చుక్కలు పెట్టారుగా. దీంట్లో ఒక డిఫరెంట్ ఉందండి, అంటే డిఫరెంట్ గా అంటే ఇక్కడ డాట్స్ అన్ని ఉన్నాయి. చేతిరాత కాదు, ప్రింట్ యాడ్ చేసింది. దాదాపు మిగతా అంతా చేతిరాత. 99 మీ సిగ్నిఫికేషన్ కోసం అలా పెట్టిందా? అంత ఆలోచించింది కాదు, ఏదో రాసేసిన బాధ్యత హోగే. అంటే ఆల్రెడీ ఐ మూవ్డ్ ఇంటూ అనదర్ బుక్. అంటే నేను ఏంటిది? నోట్స్ ఆఫ్ ముషిన్. ఇప్పుడు నువ్వు నోట్స్ ఆఫ్ ముషిన్ అంటే, ముషిన్ అనేది ఒక జపనీస్ ఫ్రేజ్. అది ముషిన్ నోషిన్ అనే ఒక ఫ్రేజ్ నేను తీసుకున్నది. దాని అర్థం ఏంటంటే ఏ మైండ్ వితౌట్ మైండ్ అని. అంటే ఎంత యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ థింకింగ్ అనమాట. అంటే నీకు ఎలాంటి మనస్సు ఉందంటే మనస్సు లేని మనస్సు ఉంది అని. దాని అర్థం ఏంటో తెలుసా? లార్జ్ అంటారు తెలుసా? సత్రం ఏం చేస్తుంది? చాలా మందిని అక్కడ పెట్టుకుంటది, కానీ ఎవరిని ఉంచుకోదు కూడా. ఒక్క రోజు మాత్రం. అట్లా ఉండాలి మైండ్. సో మైండ్ నేను మొదట లార్జ్ అని రాశాను, తర్వాత నాకు అనిపించింది లార్జ్ అనేది తప్పు. లార్జ్ లో వ్యాపారం ఉంటది, అంటే రకరకాల సంఘ విద్రోహ కార్యకలాపాలు జరగవచ్చు, బూతులు ఉండొచ్చు. సత్రం అట్లా కాదు.
సత్రంకి వచ్చిన వాడు గుడి అన్న ఒక ధారణలో వస్తాడు, అవును. కొంచెం శ్రద్ధగానే ఉంటాడు, ఎవడో దరిద్రుడు ఏం చేయలేదు. సో మైండ్లో వచ్చే ఆలోచనలు సత్రంలో వచ్చే ప్రయాణికుల్లాగా ఉండాలి. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఆ, ఇది కూడా జపానీస్ అట్లా ఏదైనా కాదు, ఇది రిచర్డ్ బాక్ అని ఒక ఆయన రాసిన పుస్తకాన్ని, అది చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గ్రంథం అది. అంటే నా దృష్టిలో ఆధ్యాత్మిక, మిగతా వాళ్ళు ఏదో గద్ద కథ అనుకున్నారు, కొందరు టైం పాస్ ఏదో పుస్తకం రాశాడు అనుకున్నారు. అతను ఒక ఇన్సైట్ కలిగి రాసిన పుస్తకం. అంటే హీ ఫినిష్డ్ రైటింగ్ ద బుక్ ఇన్ ఫ్యూ అవర్స్ అన్నట్టు. అదొక ఇన్సైట్ కలిగి రాసినది. నేను దాన్ని తెలుగులో 2-3 అనువదించినట్టున్నారు ఇప్పటి వరకు. వాళ్ళు అనువదించిన విధానం వేరు, నేను అనువదించిన విధానం వేరు. ఇప్పుడు ఒక బుక్ ని అనువదించాలని అంటే అందులో ఉన్నది ఉన్నట్టే రాయడానికి కాదు, కదా? ఇందులో చాలా రకాల అనువాదాలు ఉన్నాయి. ఇప్పుడు అనువాదం ఉంది, స్వేచ్ఛానువాదం ఉంది, ఆ తర్వాత అంటే ఫ్రీ స్టైల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్ ఉంది, అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. మూడోది ఇప్పుడు నేను దీనికి, అందుకే దీంట్లో పెట్టాను ఆత్మానువాదం అని పెట్టాను. అంటే నేను దాని యొక్క స్వరూప స్వభావాల్ని మార్చకుండా, దాని ఆత్మను దెబ్బతీయకుండా, దాని సారాన్ని కూడా దెబ్బతీయకుండా, నేను కాస్త ఫ్రీడమ్ తీసుకొని దాని యొక్క వెళ్ళే విధానాన్ని మార్చాను అంతే. పుస్తకం 99.9% యాజ్ ఇట్ ఈస్, యథాతథం. కానీ ఎక్స్ప్రెషన్లో అక్కడక్కడ పోయట్రీ జోడించాను. నేను చదివినిపిస్తాను. ఓకే, ఇది ఇప్పుడు మీలోని జొనాథన్ కోసం ఆకాశం ఎదురు చూస్తుంది అంటే నువ్వే జొనాథన్ అని చెప్తున్నట్లు. చిన్న పోయం చదువుతా చూడు. ఆకాశంలో దూకి ఎగిరితే ఉల్లాసం. ఇది నేను రాసింది, రిచర్డ్ బాక్ రాయలేదు. నేను దాన్ని ఆత్మానువాదం అని పెట్టాను. ఆకాశంలోకి దూకి ఎగిరితే ఉల్లాసం, ముఖానికి గాలి తగిలితే ఆనందం, తెలుసుకోగలిగితే జ్ఞానం అనంతం, పాడుకోగలిగితే పాట వసంతం. ఇది ఆ క్షణంలో జొనాథన్ ఉన్న మానసిక స్థితికి దగ్గరగా ఉన్న ఒక పోయం అన్నమాట. ఎగరబోయి చూడు ఎంత బాగుంది, చూపిస్తా. నేను చదువుతా. ఎగరబోయి రెక్కలు చాచి ఆకాశంలో అనంతమై, నీ ఛాయకు దూరంగా విశాల విహంగమై, కలిసి నీ మిత్రుల సాన్నిహిత్య సమ్మతమై, ఎగిరే ఆనందపు జెండారి సరసోడి. ఇది ఆ జొనాథన్ యొక్క ఆత్మ ప్రస్తుతం అన్నట్టు. ఇది రిచర్డ్ బాక్ రాయలేదు, నేను అప్పుడు కొంత రాసిన తర్వాత దీని మీద ఒక చిన్న చాప్టర్స్ మీద ఒక వ్యాఖ్య రాశాను, అనాలిసిస్. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అనలిటికల్ గా చదివే వాళ్ళ కోసం అంతే. ఈ జొనాథన్ అంటే ఏంటంటే మీనింగ్ ఏమి లేదు, పేరు అది. కానీ ఇక్కడ మీలోని జొనాథన్ కోసం, జొనాథన్ అంటే పేరు. జొనాథన్ అనేది ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ఒక గద్ద పేరు అది. ఆ గద్ద ఏం చేసిందో ఈ పుస్తకంలో ఉంది. స్వేచ్ఛకై ఆకాశంలో ఎగిరింది, తను తాను తెలుసుకుంది, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకుంది, చియాంగ్ అనే గురువును కలుసుకుంది, ఆ పుస్తకం చదివిన వాళ్ళు తెలుస్తుంది. అట్లా నీవు కూడా ప్రయత్నం చేస్తున్నావు ఏదో సాధించడానికి. అట్లా నువ్వు కూడా జొనాథన్వే. ఎవడైతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి పోవాలని ట్రై చేస్తున్నాడో వాళ్ళంతా జొనాథన్లే అని చెప్తున్నా. అది పుస్తకం కాంటెక్స్ట్ చదివితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇది రాసిన తర్వాత, ప్రింట్ తీసిన తర్వాత మీరు లైక్ సేల్ చేస్తారా ఎట్లా? అంటే నేను సేల్ చేయను, ఎవరన్నా అడిగితే ఇస్తాను అంతే. అంటే నాకు ఎవరు పరిచయం లేదు. నిజానికి ఒక 10 మంది సెలబ్రిటీస్ ఇట్లా ఫోటో పట్టుకుని దిగారు అనుకో, ఇట్లా హాట్ కేక్ లాగా అమ్ముడైపోతాయి. చాలా మంది ట్రై చేస్తారు. నేను నా జీవితం అప్రయత్నం, నేను ఏం చేయాలో అది చేసి నన్ను నేను చుక్కబెట్టేసి దానికి. ఈ జీవితంలో నేను ఎకనామికల్గా ఎదకపోయినా నేను పతనమైనట్టు కాదు, నేను ఫెయిల్ అయినట్టు కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఈ బుక్స్ కి, ఈ పెయింటింగ్ కి, మీ వయలిన్ కి, వీటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చాలా మందిని కలిసాను. కాంతరిక్స బుక్స్ కానీ లేదంటే ఆయన పెయింటింగ్స్ అని చాలా బాగుంటాయని. మీరు అన్నారు ఎవరి కోసమే కాదు, ఎవరో మెప్పు కోసం కాదు చేయట్లేదు అని అంటున్నారు. అసలు మీరు దేనికోసం మీ అన్వేషణ, ఎవరి కోసం? ఎండ్ అయిపోయింది 2009లో నా సెర్చ్ పూర్తయింది. మాట చెప్పనా, చిన్న చిన్న ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ ఇస్తాయి, అర్థం ఎవరికి అర్థమైతే లేకపోతే లైట్ తీసుకో. నేను ఆనందం కోసం ఏ పని చేయడం లేదు, అన్ని పనులు ఆనందంలోంచి చేస్తున్నాను. రెండోది, నేను జీవితంలో డెవలప్ అవ్వను, ఎందుకంటే డెవలప్ అయ్యే ఉన్నాను. ఆర్థికంగా డెవలప్ అవ్వడం అనేది అది రిలేటివ్ థింగ్. ఉదాహరణకి ఊర్లో మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర 20,000 ఉన్నాయి అనుకో, నువ్వు రిచెస్ట్ పర్సన్, అంతే కదా. ఇది ఆల్వేస్ రిలేటివ్. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు అయిపోయి నా దగ్గర డబ్బులు మిగిలాయి అనుకో, నేను రిచెస్ట్. సో రిచెస్ అనేది రిలేటివ్ టర్మ్. ఇది నిజమైన లగ్జరీ అనేది ఈ క్షణం ఇట్లా కూర్చున్న చూసినావా, నాకు శరీరం తెలుస్తలేదు, దిస్ ఈజ్ లగ్జరీ. నాలో ఏ భేదభావం లేదు, దట్ ఈస్ లగ్జరీ. నేను అందరినీ నాతో సమానంగా చూస్తున్నా, అదొక లగ్జరీ. ఏ తిన్నా అరుగుతుంది, బీభత్సమైన లగ్జరీ. ఈ బట్టలు వేసుకున్నా ఐ ఫీల్ కంఫర్టబుల్. నేను అడుగుదాం అనుకున్నా, మీ వేషధారణ కూడా ఇప్పుడున్న జనరేషన్ కి లేకపోతే ఇప్పుడు ఎవరు వేసుకున్న వాళ్ళలాగా ఉండకుండా ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది? డిఫరెంట్ ఏం లేదు,
మన పూర్వీకులు చేసిన పని పంచగట్టుకోవడం. కొద్దిగా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కదా వేసుకునేటప్పుడు. లేదు, అందరిలాగా సద్గురు జనరల్ గా జగ్గి వాసుదేవ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఇషా ఫౌండేషన్ లో కుట్టి పంపిస్తే నేను కొనుక్కుంటుంది, నాకేం అవసరం. మీరు ఈషా ఫౌండేషన్ ఫాలో అవరా? కాదు, ఓన్లీ ఆయన నా కోసం, ఇది నాకు పంచలు కుట్టడం కోసమే పెట్టారు ఆ సంస్థ అని నాకు ఒక ఇన్సైట్ కలిగింది. ఓకే. సరే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి. అసలు ఈషా ఫౌండేషన్ గానీ, బ్రహ్మకుమారి సంస్థలు గానీ, పిరమిడ్ సంస్థలు గానీ, సంస్థలన్నీ పోయి గురువులు చాలా మిగిలాలి. అసలు ఏంటి వీళ్ళ గురించి డిస్కషన్? బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? నమ్ముతారా వీళ్ళు ఎవరి నిజంగా? సిద్ధాంతాలు వాళ్ళవి. ఏదైనా ఇప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మే జనాలు ఉన్నారు, హీరోని నమ్మే జనాలు ఉన్నారు. మరి ఎంతో కొంత సత్యవచనాలు మంచి మాటలు చెప్పే గురువులను నమ్మరా? నమ్ముతారు. కానీ మెల్లమెల్లగా లిబరేట్, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళేది లిబరేట్ అవ్వడానికి, హోటల్కి వెళ్ళేది భోజనం చేయడానికి, హాస్పిటల్కి వెళ్ళేది ఆరోగ్యం కోసం. అట్లా నువ్వు ఎందుకు వెళుతున్నావు ఆశ్రమానికి తెలుసుకోకుండా వెళుతున్నావు. యు ఆర్ జస్ట్ బీయింగ్ ఎంటర్టైన్డ్ బై దోస్ పీపుల్. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ పెద్ద విగ్రహాలు, ఎంత బాగుంది, నేచర్ ఎంత బాగుంది, అక్కడ అది చూసే నువ్వు దానికి పోతలేవు డాడీ. యు ఆర్ గోయింగ్ దేర్ టు లిబరేట్, టు గెట్ లిబరేటెడ్. నువ్వు ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోయిన మనసు నుంచి ఎట్లా బయటపడాలని తెలుసుకోవడానికి గురువు సమక్షానికి వెళుతున్నావు, అది మిస్ అయిపోతున్నావు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల ఎంటర్టైన్ చేస్తున్నారు, స్పిరిచువల్లీ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది అక్కడ. సో అందుకని నేను చెప్తాను, ఒకవేళ నాకే దివ్యశక్తులు ఉంటే ఫట్ అంటే ఆశ్రమాలు మాయం చేస్తా. ఫస్ట్ చెట్లు ఉంటాయి. మీరు అంటే గురువులు నమ్ముతారు కానీ గురువులు నమ్మడం కాదు, గురువులు ఆశ్రమాలు మంచి వాళ్ళు. ఆశ్రమాలు. నేను నా దృష్టిలో ఆశ్రమం యొక్క అవధారణ వేరే. అసలు అవసరం లేదంటారు? అవసరం లేదు, ప్రపంచమే ఆశ్రమం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ఎందుకు కలుస్తుందో అంత పెద్ద సభలు ఎందుకు కుడితే, ఎంత ట్రాన్స్పోర్టేషన్, ఇంకోటి ఏమైనా దగ్గర నుంచి ఏమైనా కనిపిస్తారా, నువ్వు ఆడ కూర్చుంటే వాడు ఆడ నిలబడి, ఇదంతా ఎంత టైం పాస్ కానీ వ్యవహారం ఇది. నేను అసలు నాకు అసలు విపరీతమైన బోరింగ్ వస్తుంది. వీళ్ళకి ఏమైంది అసలు, సినిమాలు వస్తాయి కదా, ఈ నగరానికి ఏమైంది, అట్లా ఈ భక్తులకి ఏమైంది, ఏమైంది అసలు, వాట్ డూ యూ వాంట్ అల్టిమేట్లీ. అయితే ఇందులో వ్యవహారిక సత్యాలని ప్రమోట్ చేస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అర్ధ సత్యాలు ప్రమోట్ చేస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అపోహలు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, భ్రమలు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ధ్యానం ఉన్న చోట ఊహ ఉండకూడదు, ఊహ ఉన్న చోట ధ్యానం ఉండకూడదు. జీవితం అంటే ఊహాతీతం. ఊహ ఉంటే జీవితం లేదు, జీవితం ఉంటే ఊహ లేదు. ఏది ఉందో అది యథావిధిగా అనుభవించడం జీవితం. కానీ ఇప్పుడు దాదాపు నువ్వు చెప్పిన ఆశ్రమాల పేర్లలో ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారిస్ మీద చాలా రోజుల నుంచి చాలా రకాల వాళ్ళ ధ్యానమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ధ్యానం వాళ్ళ నిర్వచనం వాళ్ళే ఇచ్చుకొని, ఇది ఎట్లా ఉందంటే ఈ బుక్ ఇక్కడ. ఇప్పుడు మీ కన్నమ్మ గారు కూడా చాలా రోజుల నుంచి దీనికి ఫైట్ చేస్తారు. అది ఆమె వ్యక్తిగతం, కొన్ని విషయాలు వ్యక్తిగతం. కానీ నేను సమాజంలోని వ్యక్తిగా ఆమెతో కలిసి నేను ఫైట్ చేస్తున్నాను. నాది పరోక్షమైన ఫైట్ ప్రస్తుతానికి. నేను వేరే విధంగా దాని మీద పోరాడతా నా స్టైల్లో. అది ఆమె స్టైల్, ఆమెది. ఇద్దరు కలిసి ఎందుకు పోరాడకూడదు? అంటే తన స్పీడ్ వేరే, నా స్పీడ్ వేరే. దారి ఒకటే, స్పీడ్ వేరే. ఇప్పుడు నేను ఒక పాట ద్వారా మోటివేట్ చేయాలనుకుంటా, ఒక నినాదం ద్వారా మోటివేట్ చేయాలనుకుంటాడు, ఒక ధర్నా చేసి మోటివేట్ చేయాలనుకుంటాడు, ఒకడు మూతి మీద గుద్ది మోటివేట్ చేయాలి, ఒక్కడు స్టైల్. నేను అన్నిటికీ సెట్ కాను. సో నేను తెలుసుకున్నా నేను ఏమిటో. ఇప్పుడు నేను కనుక వేరే వాళ్ళలాగా చేశాను అనుకో, వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకని నేను పక్క నుండి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని చేయనిస్తూ వాళ్ళ స్వేచ్ఛలో చేస్తారు. నేను చేయలేను, వాళ్ళ స్వేచ్ఛలో చేస్తాను. నేనే వాడిని బోడి మధ్యలో అడ్డుకోవడానికి. అట్లాగే నేను స్వేచ్ఛలో నాకు నచ్చింది చేస్తాను. బట్ ఓవరాల్గా ఏంది, ఆశ్రమాలు పోవాలి. దొంగ గురువులు ఉన్నారు, అందులో ఏ సందేహం లేదు. సో ఇప్పుడు ఉన్న జనాలు సైంటిస్ట్ గొప్పనా బాబాలు గొప్ప అంటే, అందరూ సైంటిస్ట్ గొప్ప అంటారు, మళ్ళీ తిరిగి మళ్ళీ బాబాల దగ్గరికి వెళ్తారు. మన ప్రశ్నలో ఒక మీనింగ్ ఉంది, కానీ జవాబు అట్లా ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెంటిని పోల్చనే వద్దు. అసలు సైంటిస్ట్ బాబాలకు పోల్చ. సైన్స్ అంటే ఏంది, ప్రమాణమైనటువంటి జ్ఞానం. అది ప్రమాణ జ్ఞానము, సైన్స్ విజ్ఞానం, అవునా కాదా? ఇప్పుడు అది హైపోథీసిస్ కాదు, కానీ మెడిటేషన్ అనేది హైపోథీసిస్ కదా. అంటే నువ్వు ఊహిస్తున్నావు, నువ్వు ఇట్లా కళ్ళు మూసుకో, ఒక బిందువు ఊహించుకో, గురువు కనిపిస్తాడు, అవన్నీ చెప్పిందే వేరేటోళ్ళు. నువ్వు బిందువు కనిపిస్తే బిందువు అనిపిస్తుంది, జయమాని అనుకుంటే జయమాని కనిపిస్తుంది. ఇందులో ఏముంది తేడా? నువ్వు ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుంది. కామన్ సెన్స్ బుర్రలేని మనుషులు. సో నువ్వు ఊహించుకున్నది ఊహించుకోవడం వల్ల రోజు రోజుకి నిజం అనిపిస్తుంది నీకు. నీ ఫౌండేషన్లో ఇమాజినేషనే ఉంది. యు ఆర్ ఇమాజినింగ్ ఎవ్రీథింగ్. ఇంకోటి వాళ్ళు చెప్పే చాలా విషయాలు పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు ఎప్పుడో చెప్పబడ్డాయి. వాళ్ళేది బోర్డు చెప్పేది అవసరం లేదు. అయితే ధ్యానం పేరుతో వాళ్ళు చెప్తున్నది అబద్ధం. ఇప్పుడు నేను చెప్తున్న మెడిటేషన్ అంటే, మెడిటేషన్లో ఇమాజినేషన్ అనేది ఉండదు. ఇప్పుడున్న పద్ధతుల్లో 100% పడిపోతాయి. ఇక్కడ అందరు ఇమాజినేషన్ ని పాటిస్తున్నారు. మీకు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని మల్టీ టాస్క్ ఉన్నాయి, మీకంటూ కొంతమంది మీరు జనరల్ గా యాక్సెప్ట్ చేయరు ఫాలోవర్స్, ఫ్యాన్స్ అనేసి. అంటే నేను కొన్ని పదాలు అందరు స్నేహితులు మిత్రులు అని అంటారు. సో దీనికి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏంటంటే,
ఎప్పుడైతే ఫ్యాన్స్ అభిమాని ఎంత వస్తే ఒక సెలబ్రిటీ హోదా వస్తది, దాని వల్ల అనర్థాలే జరుగుతాయి, అది కరెక్ట్ కాదు, అందరు సమానమే అని మీరు డిపెండెన్సీ లేదని చెప్పిన కదా. సెలబ్రిటీ ఆల్సో ఒక రిలేటివ్ టర్మే. ఎక్కువ మంది నిన్ను గుర్తిస్తే అంత పెద్ద సెలబ్రిటీ అని. అసలు నేను గుర్తింపునే డిస్కార్డ్ చేస్తున్నా. అసలు మీకు వద్దు అసలు ఇప్పుడు నేను గుర్తింపు కోసం ఏమీ చేస్తలేదు. నేను ఏదో నా తిప్ప నేను కూర్చొని పాడుకుంటున్నా. నీవు గుర్తిస్తే నీ గ్రేట్నెస్ నా గ్రేట్నెస్ కాదు. నేను గుర్తింపు కోసం ఏమైనా పిచ్చి చేష్ట చేస్తే కదా. గుర్తింపు కోసం ఒక బూత్ మాట్లాడాను స్టేజ్ మీద, గుర్తింపు కోసం ఒక వింత డ్రెస్ వేసుకొచ్చాను, గుర్తింపు కోసం ఎవరినో పేరు పెట్టి ఏదో విధంగా తిట్టాను, అదంతా వైరల్ అయింది. ఇదంతా గుర్తింపు కోసం జరుగుతున్న ఒక మైండ్ గేమ్. అసలు నేను ఆ దరిద్రంలో లేను. అసలు సెలబ్రిటీ అనేది ఒక అగ్లీ వర్డ్, బేసికలీ ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్. దానికంటే మంచి పదం ఉంది ఇంగ్లీష్ లో, సెలబ్రాంట్, అంటే హూ సెలబ్రేట్స్. సో సెలబ్రిటీ అనేవాడు గుంపుకు బానిస. గుంపు గుర్తించని నాడు సెలబ్రిటీ లేదు, ఎవరు లేడు. ఇప్పుడు ఒకప్పుడు సురేష్ ఉన్నాడు, లేకపోతే మన సుధాకర్, కమెడియన్ సుధాకర్, ఈ వాజ్ సెలబ్రిటీ. ఇప్పుడు సెలబ్రిటీ ఒకప్పుడు కాదు, ఇప్పుడు సెలబ్రిటీ కాదంటే దాని అర్థం ఏంది? నువ్వు ఇప్పుడు అమ్మాయివే, ఎప్పుడు అమ్మాయివే, అట్లుండాలి. నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నవాడిని, ఎప్పుడు ఆనందంగా ఉంటాను, నేను ఎప్పుడు ఏకాంతంగా ఉంటాను, నేను నిరంతరం ఏకాంతవాసిని. ఇది నా యొక్క నిజ సహజ అనుభవం. ఇది ఎవరు నా నుంచి లాగేసుకోలేడు. అందుకని ఏ బంధం లేదు. అంటే జీవితంలో ఇప్పుడు ఇంత ట్రై చేస్తున్నారు, ఇంత సూపర్ స్టార్. ఈ దేశంలో తెలుసు, ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఇంత ట్రై చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చూస్తే కొంచెం బట్టలు చెప్పుకుంటారు. అసలు ఎవ్వడు పట్టించుకోకపోతే ఎంత హాయి, రోడ్డు మీద పడుకోవచ్చు, తీగలు తినొచ్చు, అక్కడే గోడ మీద కూర్చోవచ్చు, నచ్చిన సినిమా చూడొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు. నేనేమంటే విఎన్ నైపాల్ అని ఇలాంటి విషయాలు చర్చిస్తున్న టైంలో నాకు ఒక పుస్తకంలో ఆయన ఇంటర్వ్యూ కనిపించింది. విఎన్ నైపాల్ ఇస్ ఎ నోబెల్ లారియట్. సాహిత్యంలో ఆయనకి నోబెల్ పురస్కారం వచ్చింది, గొప్ప రచయిత. ఆయన ఒక మాట చెప్పాడు, సార్ మీరు పేరు ప్రఖ్యాతులు అవన్నీ కావాలా వద్దా, అవి ఎంతవరకు ఉండాలంటే ఆయన ఒకటి చెప్పాడు, నేను సమాజంలో పనిచేస్తున్నా, నాకు ఎందుకు ఉండొద్దు ఆ పేరు. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ నేను చెప్తున్నా, ఓన్ చేసుకున్న దాన్ని. ప్రపంచమంతా నన్ను గుర్తించాలి, కానీ నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవ్వడు నన్ను పట్టించుకో. అట్లాంటి ఒక అందమైన పేరు ఉండాలి నాకు. ఈ పనికిరాని క్రేజీనెస్, ఎగబడడాలు, లేకపోతే సెల్ఫీల కోసం వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా దాడి చేయడాలు, లేకపోతే అతను జనాల మధ్యలోకి వస్తున్నాడు బౌన్సర్స్ని తీసుకొని రావడం అనేది, యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీబడి. అట్లా ఉండకూడదు. అసలు నాన్ సెన్స్ అది. నువ్వు డిక్లేర్ చేయి, నేను సాధారణ మనిషిని, ఎవ్రీడే నువ్వు మార్కెట్కి రా. నేను యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడగాలనుకుంటున్నా. రీసెంట్ గా సందర్ థియేటర్ లో అందరికి తెలిసిన విషయం, అల్లు అర్జున్ గారు రావడం, ఒక సెలబ్రిటీ. ఆయన రావడం వల్ల ఆ గుంపు, మీరు అన్నట్టు గుంపు అంతా ఒకసారి ఎగబడ్డారు. తర్వాత చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. అంటే ఎట్లా ఇక్కడ బాధ్యులు ఎవరు అంటారు? సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళ, లేదా పిల్లల వాళ్ళ? బాధ్యుడు ఎవడు అంటే అజ్ఞానాన్ని మనం కోర్టులో నిలబెట్టాలి. అందరూ ఎవడు స్థాయిలో వాడికి అజ్ఞానం ఉంది. అసలు సినిమా అనేది ఏంటబ్బా, అది జస్ట్ ఎంటర్టైనింగ్ ఒక మీడియం అంతే. దానికి అంత అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? అంత పిచ్చేమిట్రా బాబు. అసలు సినిమా అంటే జస్ట్ సినిమా అంతే. నీ జీవితంలో 3 గంటలు లాగేసుకుంటుంది, నీ జీవితం నుంచి ఒక 1000 రూపాయలు లాగేసుకుంటుంది, నీకే జ్ఞానాన్ని ఇస్తలేదు. అట్లాంటి ఒక స్టూపిడ్ మీడియం అది. ఇట్ ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. నేను భవిష్యత్తులో సినిమా తీస్తా వెరీ సూన్. స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. రెండోది, మీ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, యాక్టింగ్ జాబ్ అది. అంత అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? మీ నాన్న చూసి ఎందుకు బట్టలు చింపుకోవట్లే? అతనే నీకు ఫుడ్ పెడుతున్నాడు, అతను నీకు షెల్టర్ ఇస్తున్నాడు, అతనికి ఏ రెస్పెక్ట్ ఇవ్వవు. అతను ఈ వ్యక్తుల వల్ల నీకు రూపాయి వస్తలేదు, కానీ దానికి ఒక సైకలాజికల్ ఒక డిజార్డర్ ఉంది. అంటే వాళ్ళు నీవు ఏవైతే చేయాలనుకుంటున్నావు ఆ లార్జర్ దాన్ లైఫ్ అదంతా వాళ్ళు చేసి చూపించడం వల్ల నీకు ఒక ఇమాజినేషన్ ఒకటి ఫామ్ అయింది. కృష్ణమూర్తి ఒకసారి ఒక మాట అన్నాడు, నేను ఆశ్చర్యపోతున్నా. ఒకప్పుడు జ్ఞానోదయం పొందిన వ్యక్తులకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, అది కూడా సైలెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్. మొట్టమొదటిసారి ఒక అబద్ధానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నువ్వు సినిమా యాక్టర్కి, వాడి స్కిల్కి నువ్వు ఫ్యాన్ అవుతున్నావు, వ్యక్తికి కాదు. నువ్వు సినిమా యాక్టింగ్ అయిపోయిన తర్వాత యు ఆర్ నో మోర్ యాక్టర్, యు ఆర్ ఆర్డినరీ స్టూపిడ్ హ్యూమన్ బీయింగ్. స్టిల్ వాళ్ళు ఎంత ఒక ధారణలో ఉన్నారంటే, బయటకు వచ్చిన డెమ్మీ గాడ్స్ లాగా, సెమీ గాడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. దే లాఫ్ ఇన్ ఎ సర్టెన్ వే. ఆ యాంకర్స్ అంతా వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు అందగాడు అంటే పొంగిపోతున్నారు. పిచ్చా ఏమన్నా వీళ్ళకి అసలు? ఇక్కడ ఒక మనిషి కోసం ఇంకో మనిషిని తోపులాట గానీ, లేదా తొక్కుకుంటూ వెళ్ళి బీభత్సంగా ఆ గందరగోళంలో వాళ్ళ మీద పడి వెళ్ళి ఫోటోలు దిగడానికి నిజానికి క్రేజ్ కాదు. వాళ్ళు బందీ అయిపోలే. ఇప్పుడు నీవు నేను ఉన్నంత స్వేచ్ఛగా ఏ సూపర్ స్టార్ అడగండి కదా. స్వేచ్ఛ ఇంపార్టెంట్, బోర్డు రికగ్నిషన్ ఎందుకు, దాని రూపాయి ఉపయోగం లేదు. ఇంకోటి, వీళ్ళు సినిమాలు ఇంట్రెస్టే సినిమాలు చేస్తారు,
డబ్బులు వస్తున్నాయి కాబట్టి సినిమా చేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నది కాబట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. సినిమా చేసే హీరోలకి హీరోయిన్లకి ఓన్లీ సినిమాకి కాంట్రాక్ట్ 50,000 ఇస్తాం అని ఒక కొత్త రూల్ తెచ్చింది గవర్నమెంట్. సినిమాకి 50,000 అంతే. సీనియర్ యాక్టర్ అయితే ఇప్పుడు రేడియోలో ఉంటది, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయితే 15,000, బి గ్రేడ్ అయితే 10,000 లేదా 5,000, లేకపోతే పారితోషికం ఇస్తారు. అట్లా సూపర్ స్టార్లకు వీళ్ళందరికీ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ కి ₹1,00,000 సినిమాకి, వేరే వాళ్ళకి 50,000, కమెడియన్స్ వీళ్ళందరూ సినిమాకి రోజువారీ కాంట్రాక్ట్ ₹1,000 ఇస్తారు. ఎవ్వడు చేయడు. ఎందుకో తెలుసా? ఇదంతా పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. నెక్స్ట్ పాలిటిక్స్ లోకి అక్కడిక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వేరే నీవు చేయలేకపోతే ఇంకోటి చేయలేబెట్టు ఉంటాడు. ఇది అందరికి నచ్చుతుంది. ఇది మరి చెప్పులు కుట్టే వృత్తి ఎందుకు నచ్చుతలేదు? ఎందుకంటే డబ్బులు రావు, పేరు రాదు. బట్టలు కుట్టే వృత్తి ఎందుకు నచ్చుతలేదు? డబ్బులు రావు, పేరు రావు. సో ఇదంతా నీ ఐడెంటిటీ, నీ దానికోసం పాకులాడే ఒకనొక మానసిక స్థితి ఈ మానవ సమాజం మొత్తానికి పాడైంది. కాబట్టి వాళ్ళ పట్ల మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను వాళ్ళని మామూలు మనుషులనే చూస్తున్నా. దే ఆర్ ఆల్సో ఆర్డినరీ పీపుల్ లైక్ అస్. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి. గొప్ప గొప్ప సూపర్ స్టార్లు మన కళ్ళ ముందే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పి వచ్చిపోయారు. దే ఆర్ ఆల్సో ఆర్డినరీ పీపుల్. వాళ్ళకి ఎంత లగ్జరీస్ ఉన్నా వాళ్ళకి ఆకలి నా ఆకలి ఒకటే. వాళ్ళకి ఎంత లగ్జరీలు ఉన్నా వాళ్ళ నిద్ర నా నిద్ర ఒకటే. అక్కడ ఏ వ్యత్యాసం లేవు. ప్రకృతి నియమంలో వాళ్ళెంతో నేనంతే. సో నా ఆధ్యాత్మిక అనుభవంలో నేను అందరినీ ప్రకృతి ప్రాణులుగానే చూస్తాను. ఈ ప్రాపంచికమన్నీ ఉపాధిలు. అవసరం కోసం ఒకడు హీరో అయ్యాడు, అవసరం కోసం ఒకడు లాయర్ అయ్యాడు, అవసరం కోసం ఒకడు ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా ఫేక్ ఐడెంటిటీ. దీనివల్ల నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు. నువ్వు గొప్పగా యాక్ట్ చేసినావు, 100 సినిమాలు చేసినావు, ఏ ఉపయోగం? యు ఆర్ లివింగ్ ఏ లై. అండ్ దాన్ని నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తాను. క్రాఫ్ట్ గా చూస్తాను నేను. అది నీ మానసిక పరిపక్వతకి ఏం ఉపయోగం చేయదు, నీ లిబరేషన్ కి ఉపయోగం చేయదు, నీకున్న ఎమోషన్స్ ఏమో అది డెడ్ చేయదు, నిన్ను ఒక ఉన్నతమైన మనిషికి ఏం తీర్చిదిద్దదు. అది స్కిల్ అంతే. అది మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పుడు దీనివల్ల మార్గదర్శకంగా ఉండకపోగా వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు నవ్వే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ లేదు. ఈ రోజు అంటే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మోహన్ బాబు గారు గానీ లేదంటే మనోజ్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఒక తండ్రి కొడుకుల బంధం అంటే ఎంతో గొప్ప బంధం ఈ భూమి మీద. అలాంటిది తండ్రి కొడుకులు ఒకరికొకరు కొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తండ్రి కొడుకులు వాళ్ళు ఎప్పుడు మోహన్ బాబు మనోజ్ నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుని ఉండరు. కొట్టుకునేవి వాళ్ళు గానే కాదు, వాళ్ళ ఆలోచనలు అంతే. ఎప్పుడు కొట్టుకుని ఉంటారు ఆలోచనలు. ఏ 2 ఆలోచనలైనా కొట్టుకుంటాయి. నేను అందుకే నా పుస్తకంలో రాసుకున్నా, ఒక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు వాళ్ళ ఆలోచనలు తలలు పలుకుంటాయి. సో ఏ ఇద్దరు మనసులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు ఒకే అంశం గురించి ఒకరు ఆలోచించరు. రెండోది, డబ్బు క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సంస్థ క్రియేట్ చేస్తే ట్రస్టుల మధ్యన గొడవలు వస్తాయి. అందుకే అసలు ఏం క్రియేట్ చేయాలి, అనుభవించు, దాన్ని ఎవరో చేతులు పెట్టేసి వెళ్ళిపో. అసలు అంటే నువ్వు ఉత్తరాధికారి ఉండకు ఎవరికి. వీళ్ళు అంత ఫేక్. అది వాళ్ళ డిసిప్లిన్ అంతా నేను చూస్తా కదా. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దెమ్. వాళ్ళందరికి ఒక దండం. వాళ్ళందరూ ఇంకా గొప్ప సెలబ్రిటీస్ కానీ, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీస్ కానీ. అసలు వాళ్ళు వస్తే జనాలు ఎక్కడోళ్ళు కాదు, మొరాకో ప్రజలు, ఇథియోపియా ప్రజలు కూడా బట్టలు చింపుకొని. నేను నా గది నుంచి బయటకు వెళ్ళేది లేదు, వాళ్ళ దిక్కు చూసేది లేదు. ఎందుకో తెలుసా, నా పని నాకుంది. నేను వాళ్ళ వర్క్ ని రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళకి అభిమానులకి మధ్య ఉన్న వెర్రి వేషాలు, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీడియా చూపించే అదంతా మనమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటే అంట, అల్లు అర్జున్ ఏనాడన్నా మన ఇద్దరి గురించి మాట్లాడతాడా? మనం ఎందుకు మాట్లాడుకోవాలి అతని గురించి? నాకు రూపాయి ఇయ్యడు. మా కిషన్ జీ గురించి మాట్లాడుకుంటా, కిషన్ జీ నాకు ఫ్రీగా పాలు పోస్తాడు. నాకు కిషన్ జీ ఇంపార్టెంట్ అల్లు అర్జున్ కంటే. నేను అల్లు అర్జున్కి రెస్పెక్ట్ లేకుండా లేను. నా గురించి అతను మాట్లాడినప్పుడు అతని గురించి ఎందుకు మాట్లాడాలి? వై షుడ్ ఐ? సరే, ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్ కాబట్టి నేను గంట మాట్లాడతా. నా గురించి ఎక్కడున్నా ఒక 5 నిమిషాలు మాట్లాడమని. అంటే మాకేం టాలెంట్స్ లేవా? జస్ట్ ఈ బోడి సమాజం గుర్తించినంత మాత్రాన మనం అంతా దిగజారిపోయినామా? నో. ఇప్పుడు నేను పుట్టిన వాతావరణం నుంచి నేను జీవిస్తున్న జీవితం, వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళు సాధించినందుకంటే 100 రెట్లు చాలా ఉన్నతమైనది. సరే, ఓన్లీ డబ్బును చూస్తుంది దరిద్రం సమాజం కాబట్టి డబ్బు ఉండి గొప్పోడు అనుకుంటుంది. ఆహా, అట్లేం లేదు. అంతకంటే గొప్ప యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, అవకాశాలు లేవు. అంతకంటే గొప్ప గొప్ప తీసేవాళ్ళు, రాసేవాళ్ళు చాలా మంది నాకు పర్సనల్గా తెలిసి అవకాశాలు లేవు. సరే, అవకాశం ఇస్తే ఫ్లాప్ అవ్వచ్చు, కానీ వాళ్ళ లైఫ్స్ అట్లా స్టేక్లో ఉన్నాయంటే ఒక రాంగ్ వ్యక్తి చేతిలో పడితే ఇప్పుడు నాకున్న సెలబ్రిటీ హోదా పడిపోతుందేమో భయంగా బతుకుతున్నారు వాళ్ళు. అసలు అట్లాంటి జీవితం నాకు వద్దే వద్దు. ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఎ లిబరేటెడ్ లైఫ్. ఎవ్వడు గుర్తిస్తే ఎందుకు గుర్తించకపోయింది సహస్ర. ఐ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్. ఐఎమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. నా వల్ల ఎవరికి నష్టం లేదు. నేను రోడ్డు మీద పోతుంటే ఎవరి మనసులో ఆలోచన కూడా రాదు. అంత లిబరేషన్ చేసిన నా నుంచి ప్రపంచాన్ని. సో
సినిమాలు నేను సినిమా చూస్తా. Hmm. అల్లు అర్జున్ పుష్ప సినిమా నాకు టెరిఫిక్ గా నచ్చింది. Hmm. అతను ఒక యాక్టరు, ఆ యాక్టర్ చేసిన నటన నచ్చింది నాకు. అల్లు అర్జున్ తో సంబంధం లేదు నాకు. ఆ నటన అతను యాక్టర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. అట్లాగే కటింగ్ షాప్కి వెళ్తా, ఆ కటింగ్ చేసేవాడికి రెస్పెక్ట్ ఇస్తా, మంచిగా చేస్తే, నువ్వు ఇంటర్వ్యూ బాగా చేస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తావు. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ పేజ్. Hmm. అతను ఎట్లా గొప్పాయే, నువ్వు ఎట్లా సాదాసీదా మనిషి అవుతుంది. సెలబ్రిటీ అనేది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఆలోచన అబద్ధం. ఇప్పుడు మారాల్సిన ఆలోచన ప్రజల్లోనే ఉంది. అంతే. అంతే. కానీ మనం చచ్చిపోయినా ఎవడు మారడు, ఇది కొనసాగుతూనే ఉంటది. ఇంకోటి కొనసాగని, చాలా ఇలాంటి ఉన్నప్పుడే నేను ఎవరో తెలుస్తుంది. అదే ఇప్పుడు మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే తెచ్చుకోకపోయినా పర్లేదు, మీరు అంటే స్వేచ్ఛగా బతకవచ్చు. అసలు కానీ గుర్తింపు ఎందుకు లేదు, ఎందుకు ఇది పెద్ద అబద్ధం. అసలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన అతి పెద్ద అబద్ధాల్లో ఇది గుర్తింపు ఒకటి. ఎవడబ్బా గుర్తించుటోడు, వాడెవడు? ఇప్పుడు నువ్వు చేయలేకపోతే ఎక్కువ మంది నీ పేరు గుర్తించుకోవడం, దాన్ని గుర్తింపు అన్నం. చూడు, ఉమ్, గుర్తింపు అనే పదం వెనుకున్న అర్థం ఇది. ఎక్కువ మంది నీ పేరు ఉచ్చరిస్తున్నారు, గుర్తించు. అట్లా గుర్తింపు అయింది అది. ఉమ్, నాకు అతనికి చాలా గుర్తింపు ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో 2 లక్షల మంది అతని పేరుని గుర్తించుకున్నారు. అట్లా 2 లక్షల మంది వాళ్ళని గుర్తిస్తున్నారని చెప్తున్నావు అంతే. ఉమ్, నేను అంటున్నా నాకు అక్కర్లేదు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్టూపిడ్ గుర్తింపు. వద్దు నాకు అది. Hmm. దయచేసి నీ దాంట్లోనే పెట్టుకో, ఎక్కడన్నా పెట్టుకో, నాకు వద్దు. జీవిత కాలానికి వద్దు. నేను ప్లేట్ మార్చను, ఫిరాయించను. Hmm. రెండోది, ఐ మెట్ సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్. అందులో సెలబ్రిటీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పుడు సాదాసీదా మనిషిగానే కలిసిందో, వాళ్ళని మామూలు మనుషులుగానే చూసినాను. ఉండాలి గుర్తింపు. ఉమ్, నువ్వు నన్ను గుర్తించు, నేను నిన్ను గుర్తిస్తా. అంతేగాని జస్ట్ నువ్వు సెలబ్రిటీ అని నాగండి అని చేసే సమస్య లేదు. నాకు ఏ అవకాశాలు కూడా వద్దు ఎవరి నుంచి. అసలు వద్దే వద్దు నాకు. నేను హాయిగా ఇడ్లీ బండి పెట్టుకుని బతుకుతాను. నాకు అసలు డెవలప్ కావాలని లేదు లైఫ్లో. ఉమ్, అసలు వద్దే వద్దు పనికిరాని డెవలప్మెంట్. నేను కోరుకున్నది ఒక్కటే, ఎట్లయితే ఒక ధనికుడు డబ్బు పోవద్దని కోరుకుంటాడో, నేను నా ప్రశాంతత పోకుండా ఏం చేయాలో అంత ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళ డబ్బు ఎప్పుడన్నా పోవచ్చు, నా ప్రశాంతత పోదు, నా ఇంటిగ్రిటీ పోదు, నా సంగీతం నా నుంచి ఎవడు లాగేసుకోలేడు. అల్టిమేట్ ఇదే. అది కాదు, అది ప్రాపంచికంగా అల్టిమేట్గా అనిపిస్తుంది డబ్బు. సరే, ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఉమ్, మన మన ముడ్డి అనే ప్లేస్ ఇంతే, ఇది అంతే. మారదు ఎప్పటికీ. సో యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ వెరీ లిమిటెడ్ ఏరియా. అవును. ఇప్పుడు పెద్ద ప్యాలెస్ లోపలికి వెళ్ళావు, లోపలికి వెళ్ళినా నువ్వు నడిచే పాత్, నువ్వు కూర్చునే బెడ్, ఎవ్రీథింగ్ అంతే ఉంటుంది, ఎక్కువ ఉండనే ఉండదు. సో అదంతా నీకు ఒక ఫేక్ ఐడెంటిటీ ఇస్తుంది. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ హౌస్. ఉమ్. ఇంపాసిబుల్, యూ నెవర్ లివ్ ఇన్ ఎ బిగ్ హౌస్. మళ్ళీ ఇంతే ఇంతే కూర్చుంటాం, అంతే. ఇంతే కూర్చుంటా, ఇంతే పడుకుంటాం, అంతే. ఇంతే తింటాం. మనిషి అంత మనిషి, చాపంత చాప, పిడికడంత పిడికడు, భోజనం అంత భోజనం, జీవితం అంత జీవితం అని జంధ్యాలు అయిపోయింది. ఇప్పుడు నీవెంత, ఇప్పుడు నేను ఎప్పుడో రాసుకున్నది ఒక లైన్, ఈ ప్రపంచం విశ్వం నుంచి చూడు, ఈ రకరకాల కొన్ని కోట్ల గ్యాలక్సీలు ఎంత, ఆ గ్యాలక్సీలో మన గ్యాలక్సీ ఎంత, మన గ్యాలక్సీలో పాలపుంత ఎంత, పాలపుంతలో ఈ నక్షత్రం సూర్యమండలం ఎంత, ఆ సూర్యమండలంలో మన భూమి ఎంత, ఆ భూమి మీద ఉన్న దేశాలు ఎంత, ఖండాలు ఎంత, ఆ ఖండాల లోపల ఉన్న దేశాలు చూడు, ఆ దేశాల లోపల ఉన్న రాష్ట్రాలు చూడు, ఆ రాష్ట్రాల లోపల ఉన్న ఒక మారుమూలు ఒక సిటీ చూడు, ఆ సిటీ లోపల ఎక్కడో కాలనీలోనో ఒక ఇల్లు చూడు, ఆ ఇంట్లో ఒకటి ఒక రూమ్ చూడు, ఆ రూమ్ లోపల ఉన్న నీవెంత, నువ్వు పనిచేసేది ఎంత, నువ్వు క్రియేట్ చేసేది ఎంత, నువ్వు ప్రపంచాన్ని మార్చేది ఎంత. పిచ్చి నా కొడుకు, అంత సీన్ లేదు నీకు. ఈ అనంతమైన విశ్వంలో నీవెంత, నీ ఈగో ఎంత, ఆవగింజ కంటే అధ్వానం అది. అట్లాంటి దరిద్రపు ఈగోలు నాకు వద్దు. నేను చెప్తున్నా, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకోవచ్చు, వీడికి ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా మాట్లాడుతున్నది. నా జీవితం నాకు తెలుసు, అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అడిగావు కాబట్టి నేను దాన్ని బలంగా చెప్పాలని చెప్తున్నా. ఒక భాషలో ఒక మాధ్యమంగా అవసరం కాబట్టి చెప్తున్నా. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. సో బాగా ఇష్టపడేవి జనరల్ గా మీ రొటీన్ లైఫ్ ఏంటి పర్ డే? ఏం లేదు, ఒక రోజు ఇట్లా నేను ఏం అట్లేం ఉండదు. రోజుకోలా నేను అసలు ఈ ప్రపంచం నుంచి బయటపడి చాలా సంవత్సరాలు అయిపోయింది. భోజన శైలి ఎలా ఉంటది మీది? నాకు కూరగాయలు, ఈ మధ్య కూరగాయలు తింటున్నా. ఇంకోటి, నేనే ప్రిపేర్ చేస్తాను. నాన్ వెజ్ తింటారా? నో, తినరు, ఓన్లీ వెజిటేరియన్. బుర్ర తినను, నాన్ వెజ్ తినను. కూరలు కూడా తినరు? బుర్ర అంటే ఐ డోంట్ ఈట్ బ్రెయిన్స్ ఆల్సో. అంటే పెద్ద నాన్ వెజిటేరియన్ అంటే పక్కోడు బుర్ర తినడం, అది కూడా నాన్ వెజిటేరియన్. పక్కోడి విషయాల్లో ఇంటర్ఫియర్ కావడం కూడా నాన్ వెజిటేరియన్. పక్కోడి గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు వాడిని నవ్వుతున్నట్టే కదా, ఇదంతా నాన్ వెజిటేరియన్. ఏమి చేయండి. మీరు వండుకున్న వెజిటేబుల్స్ మీరు తింటారు? వండుకోను వెజిటేబుల్స్, మేక అంతే, పచ్చివి. మంచి ఉంటుంది. ప్రకృతి చాలా బలం నచ్చింది అసలు. నాకు ప్రకృతి అద్భుతంగా రహస్యం చెప్పింది 2009లో. నేను చాలాసార్లు అప్పుడు చెప్పినప్పుడు అందరూ ఇట్లా మస్తు చెప్తారా, అట్లా ఉండడం చాలా కష్టం అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇది నేను నమ్మించే విషయం కానే కాదు. ఇప్పుడు నేనున్న స్థితిని ఎట్లా నమ్మిస్తా? ఇంకో 20 ఏళ్ళ తర్వాత నువ్వు కలుస్తావు సహస్ర, నేను ఎట్లే ఉంటాను. చాలా రోజుల నుంచి చూస్తున్నా అలానే ఉన్నారు. ఇది మారదు ఇంకా. అంటే ఒకవేళ నిజంగానే నేను చేసే ఆ చిన్న యూట్యూబ్ ఛానల్, అందులో షేర్, లైక్, సబ్స్క్రిప్షన్ ఉండదు, లైటింగ్ ఉండదు, ఏ సెటప్ ఉండదు,
ఎట్లుంటే అట్లా బండ బండ కోతి కోతి ఉంటుంది అది ఛానల్, మెంటల్ ఛానల్ అని పేరు పెట్టిన దానికి. ఎవరు చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, నేను 100 సార్లు చెప్తా. సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం కాబట్టి యూట్యూబ్ చేస్తున్నా అంట. రెండోది నేను చెప్తున్న నా జీవన విధానం, నాకు నచ్చింది చెప్తున్నా, ఇష్టం ఉంటే తీసుకోకు, తీసుకోలేకపోతే లేదని చెప్తున్నా, నిర్బంధంగా చెప్తున్నా. నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ అనుభూతి చెందుతారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి ఒకడే, వాళ్ళందరికీ అనుభూతి కలుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నాడు, నాలో ఏ భేదభావం లేదు, డిస్క్రిపెన్సీస్ లేవు, అంతరాలు లేవు, కుల మతాలు లేవు, ఏం లేవు. నేను నీ యొక్క స్వభావం, నీ క్వాలిటీ చూసి నేను గుర్తిస్తున్నా తప్ప నీ డబ్బు చూసో, నీ జెండర్ చూసో, నువ్వు దిగిన కారు చూసో గుర్తించేంత తుచ్చమైన మానసిక స్థితి నాకు లేదు. అది పోయింది 2009. అంతవరకు నేను కూడా కార్ను చూసేవాడిని. 2009 నుంచి మీరు మారారా? గ్రేట్, అట్లాంటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి తర్వాత తెలిసింది. సో అందుకని చాలా చాలా విషయాలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ఏమంటే మామూలుగా ఇంటర్వ్యూ చేసి ధోరణి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇద్దరం మళ్ళీ నెక్స్ట్ మాట్లాడినాం అనుకో, జనాలు చూస్తే చూడని, లేకపోతే లేదనుకో, నిజమైన కాన్వర్జేషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే మీడియాను చూసి, కెమెరాను చూసి ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళంతా ఐడెంటిటీ కోసం చేస్తున్నారు. అది నువ్వు ఎంత ట్రై చేసినా ఐడెంటిటీ రాదు స్వామి, రాదు. ఐడెంటిటీ రావాలంటే నేను టెక్నిక్ చెప్పనా, సింపుల్. ఎంత పెద్ద లాబింగ్ చేస్తూ వచ్చే వీరైతే మీ ఊరమ్ము, మీ ఊర్లో నీళ్ళ ట్యాంకు నమ్ము, ఏదో ఒకటి అమ్మి మోదీ గారితోటి తన మనకి బాత్లో నీ పేరు చెప్పించుకో, నీ పేరు వచ్చినట్టు చెయ్యి. मैं एक आदमी को देखा तेलंगाना में, वो अच्छा पेंटिंग किया है, उसका नाम कांत्रीसा है, मैं सुबह उठ के उसका पेंटिंग देखता हूँ, मुझे बहुत अच्छा लगता है, वो मेरा जीवन परिवर्तन कर दिया उस पेंटिंग అని నిమిషం చెప్పాడు అనుకో, నెక్స్ట్ నా పెయింటింగ్ టకటక సేల్ అయిపోతుంది. మోదీ చెప్పాడు కదా. సో ఒకవేళ ప్రాపగండ చేస్తే అట్లా చెయ్యి. ఈ సెలబ్రిటీస్ తో ఎందుకు? చాలా మంది చెప్తారు నీ పుస్తకం హీరో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, మోదీ, ఈ ముగ్గురిట్లో ఎవరితోనే నువ్వు ఇప్పిస్తావా? ఇప్పుడు మరి అట్లాంటి పొలిటీషియన్ కూడా ఒక సెలబ్రిటీనే కదండి. నేను ఒక 7 మందిని ఎంచుకున్న ప్రపంచవ్యాప్తంగా. అమెరికా ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్, లేకపోతే ఓప్రా విన్ఫ్రే, నాకు ఇష్టం ఆమె జీవన శైలి నాకు ఓవరాల్ గా నచ్చుతుంది. లేకపోతే టామ్ హ్యాంక్స్, లేకపోతే టామ్ క్రూయిజ్, ఆ తర్వాత మోదీ గారు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్, లేకపోతే మన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇట్లాంటి వాళ్ళు నా పుస్తకాన్ని ప్రమోట్ చేస్తా అంటే నేను అందరు నిద్రపోయిన తర్వాత ఊర్లో ఉన్న అందరి ఇళ్ళు అమ్మి నేను తీసుకుని డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళకి, ఎంత అంటే ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు. నిజానికి వాళ్ళు కనుక నాకు చెప్తా అంటే నేను దానికి ఓకే, ఎందుకంటే అల్టిమేట్ ని టచ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఇట్లా పోయి లాస్ట్ కు ప్రధానమంత్రి కాడ స్విచ్ ఆఫ్ కావాల్సిందే కదా. అసలు నాకు అసలు వీళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు వద్దు ఈ అంతరాలు, వద్దు ఈ నీకంటే ఎక్కువ వాడి దగ్గర వంగి, నీకంటే తక్కువ వాడి దగ్గర ఇట్లానే టైప్ చూసినాం. అసలు ఇట్లాంటి వాళ్ళంటే నాకు నేను అందరితో సమానంగా ఉంటాను. డైరెక్టర్ రాజు దగ్గరికి వెళ్ళాలి అంతే. కుంభస్థలాన్ని కొట్టారు అన్నారు కదా. ఇప్పుడు నేను తెలుసుకున్నా, నేను మోదీ గారిని కానీ ఇప్పుడు చెప్పిన చాలా ప్రబుద్ధులు నేను కలవలేను, నాకంత సీన్ లేదు, నాకు వద్దు అని తెలుసుకుని లిబరేట్ అయిపోయినా. జీవితంలో నా పుస్తకాన్ని నేను ప్రమోట్ చేయను. ఒకవేళ ప్రమోట్ చేస్తే నా మిత్రులు చేస్తారు. సహస్ర చెప్తుంది పుస్తకం బాగుంది, ఆమె సాదాసీదా మహిళ, నేను సాదాసీదా మనిషిని. ఇట్స్ నాట్ ప్రమోషన్. ఎవడో అన్నాడు నువ్వు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేస్తుంటే, నేను చెప్పిన ప్రమోషన్ అంటే తెలుసారా బూట్లే నీకు? ప్రమోషన్ అంటే చిరంజీవి గారితో చేయించడం, బాహుబలి సినిమాకి చేయించిందని ప్రమోషన్ అంటారు. అదే పనికిరాని సినిమాకి పెద్ద పెద్ద వేదికల మీద యాంకర్లకు డబ్బులు ఇచ్చి బాజా భజంత్రులు ఇట్లా యాక్టర్లు, ఇదంతా ప్రమోషన్ అంటే అది ఒక్కటని చేసింది నేను. ఒకవేళ నేను చేసింది ప్రమోషన్ అయితే ప్రమోషన్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. ఇది ప్రమోషన్ కాదు, ఇది ఒక సాదాసీదా మనిషి చేస్తున్న ప్రయోగం ఇది. సో ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై ఓన్ లైఫ్. నా కెరీర్ నేనే పొందబెట్టుకున్నా. నేను అనుకుంటే ఎంతసేపు ఒక 2-3 సంవత్సరాల్లో ఐ కెన్ క్రియేట్ ఎన్ ఆర్గనైజేషన్, ఐ కెన్ డూ దట్. అవన్నీ ఉండే థాట్స్ నాకు అదృష్టవశాత్తు పోయినాయి. నేను లిబరేట్ అయిపోయినా, నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు, ఐ విల్ బి డూయింగ్ మోర్ పెయింటింగ్స్. మనం ఎప్పుడైనా కలిస్తే వీడియో లేకుండా హాయిగా మంచి పాటలు పాడుకుంటావు, భోజనం చేస్తాం, లేకపోతే వంట వండుకొని తింటాం. నాకు ఇది ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, మనం క్రేజీగా వింతగా కనిపిస్తే జనాలు చూస్తారు. ఇదంతా రుగ్మత, వ్యాధి లక్షణాలు ఇవి. బీ ఆర్డినరీ. నీకు నచ్చినట్టు బట్టలు వేసుకో, కానీ జనాల కోసం నేను వేసుకోలేదు. జనాలు ఉన్నా లేకుండా రాత్రిపూట కూడా అడుగు మా కండమని ఇట్లా వేసుకొని పడుకుంటుంది. నాకు నచ్చుతున్నాయి ఇవి. ఐ సెలబ్రేట్ మై లైఫ్ అంతే తప్ప జనాల కోసం చేసేది పని ఒక్కటి కూడా లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా జనాల కోసం కూడా ఏం చెప్పరు. నేనెందుకు చెప్తా, చెప్తే ఇంటర్ అయ్యింది. లేదు, నేను చిన్న జోక్ విన్నా. ఏదైనా మెసేజ్ అంటే, ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వండి, 10,000 మంది ప్రజలు వింటున్నారంటే మొబైల్ బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇవ్వలేదు అన్నట్టు. అట్లా నాకు మెసేజ్ల మీద ఆసక్తి లేదు. సో ఇప్పుడు నేను ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పనా, ఉన్న చోటే లిబరేట్ అవ్వండి. లిబరేట్ అవ్వడానికి సమాచారంతో పని లేదు, లిబరేట్ అవ్వడానికి గురువు అక్కర్లేదు, లిబరేట్ అవ్వడానికి సాధన అక్కర్లేదు.
జీవితం యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకొని బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది నేను జీవితకాలం చెప్తా. ఎవరైతే ప్రాపంచిక బెనిఫిట్స్ కోసం, అంటే డబ్బు కోసం మెడిటేషను, మేనిఫెస్టేషను, నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది, నీకు అమెరికాలో జాబ్ కోసం చేస్తే వస్తుంది, నువ్వు అద్దం మీద పేరు రాసుకో, విష్ పిరమిడ్, బుల్షిట్ పిరమిడ్ ఇవన్నీ చెప్పి నువ్వు అందరిని లాగుతున్నావు చూడు. నో, ఇదంతా మోసం. ఇది నువ్వు ధ్యానాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నావు నా కొడుక. నువ్వు ఇదంతా అబద్ధమేది. ధ్యానం అంటే ఒక వ్యక్తి తన మైండ్ని తాను ఎగ్జామిన్ చేస్తున్నాడు. తన జీవితంలో తను ఇబ్బంది పడుతున్న అంశాలకు కారణభూతమైన ఆలోచనలు ఏమిటని ఫిగర్ అవుట్ చేస్తున్నాడు. అవి ఏం చేస్తే క్లియర్ అవుతాయో చెక్ చేసుకుంటున్నాడు. తనకు సాధ్యం కాకపోతే అప్పుడు ఆ విషయం గురించి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఈ ఒక్క ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుందండి, హౌ టు గెట్ ఇట్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో. అప్పుడు గురువు గారు చెప్పారు, ఉండవయ్యా ఇదేమంత పెద్ద విషయం కాదు, ఈ చిన్న సాధన చేయబోతుంది అన్నాడు. పోయింది. అప్పుడు గురువు కృతజ్ఞత నమస్కారం పెట్టాడు. అట్లా గురువు పాత్ర ఉందంతే. ఈ గురువుని చూస్తే పూనకాలు ఊగడం, గురువుని చూస్తే కన్నీళ్లు రావడం, గురువుని చూస్తే గూస్ బంప్స్ రావడం, ఇదంతా రోగ లక్షణం. ఇది నేను జీవితకాలం చెప్తా. ఎందుకంటే గురువు అంటే నథింగ్ బట్ ఏ ఫ్రెండ్. ఎందుకంత వస్తుంది తెలుసా? అతను అందుబాటులో లేకుండా పోయింది అంతే. ఇప్పుడు సూపర్ స్టార్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. పర్సనల్లీ ఐ లైక్ హిమ్. ఈజ్ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఛాలెంజ్ కానీ, స్వయం కృషి కానీ టెరిఫిక్ ఎంజాయ్ చేస్తాను నేను. ఇప్పుడు అతను చూస్తే జనాలకు ఎట్లా పిచ్చెక్కుతుంది? మరి రామ్ చరణ్కి ఎందుకు పిచ్చెక్కదు? ఇంకా స్టేజ్ కాదు, నేను చెప్పింది నీకు అర్థం కాలే. చిరంజీవిని చూస్తే జనాలకి బట్టలు చింపేసుకుంటారు. రామ్ చరణ్ చూస్తున్నాడు కదా, ఎందుకు బట్టలు చింపుకోవట్లేదు? ఒకటే ఇంట్లో అయిపోయింది కదా, దట్స్ ద మ్యాటర్ క్లోజ్. చిరంజీవి గారు వచ్చి మీ ఇంట్లో ఉంటే మీకు ఇంట్రెస్ట్ వీక్తుంది. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. సో ఎవరెవరు ఇంట్లో సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లోని వ్యక్తులకి వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, దే ఆర్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పిర్రగోకుంటే వీళ్ళు చూశారు, వాళ్ళు బాత్రూంలో రకరకాల శబ్దాలు చేస్తుంటే చూసారు, ఇతను మామూలు మనిషిని తెలుసుకున్నారు వాళ్ళు. సో దే ఆర్ ట్రీటింగ్ హిమ్ నార్మల్లీ. బట్ రెస్పెక్ట్ ఉంటది ఖచ్చితంగా. అతను ఒక సాధించిన వ్యక్తిగా నేను గౌరవిస్తా. కానీ అంత అవసరం లేదు హైప్ ఎవడంటాడు చెప్పు? ఎవడంటాడు అసలు? ఎవడన్నాడు హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అయిపోతుంది. అట్లా నువ్వు చిరంజీవి గారు కలిసి కనిపిస్తున్నప్పుడు ట్రీట్ హిమ్ లైక్ ఏ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇది నేను కనుక చిరంజీవి గారు కలిస్తే, చిరంజీవి గారు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని చెప్తాను అంతే. మీరు ఫాదర్ లైక్ ఫిగర్, మీరు ఎక్కడున్నా బాగుండాలి సార్ అంతే. నాకు నుంచి ఏమొద్దండి, ఇదేమొద్దు. మీరు యాక్టింగ్ కూడా లేదంటే నాకు ఆశ్చర్యపోతుంటే నేను ఘోరంగా థింక్ చేసిన విషయాలు. నాయన వస్తున్నాడు మమ్మీ, నాయన వస్తున్నాడు అని బట్టలు నింపేసుకుంటారా? అసలు అట్లా చిరంజీవి గారు ఇంటికి రారు, వెళ్ళిపోతాడు. అసలు చిరంజీవి గారు నాకు పర్సనల్ ఎనిమిటీ ఏమి లేదు, నాకు మీరంటే విపరీతమైన గౌరవం. అంటే నిజంగా మీరు కనుక మా ఇంటికి వస్తే, నేను మా అన్న వస్తే ఎట్లా ట్రీట్ చేస్తా అట్లే ట్రీట్ చేస్తా. అస్సలు నేను ఎగ్జైట్ అవ్వను. బికాజ్ నేను మనిషిని చూస్తున్నా తప్ప ఈ సోకాల్డ్ సూపర్ఫిషియాలిటీని చూసే లక్షణం పోయింది. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను, అందుకే కొంచెం పిచ్చి కనిపించచ్చు. నిన్న అందరూ సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ప్రాణం తీసేశారు ఒక అమ్మాయిది. అది ఆడు రాజు శ్రీవాస్తవ్ అని కమెడియన్, గ్రేట్ కమెడియన్, స్టాండప్ కమెడియన్. ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు, వీళ్ళు చెప్పొద్దో లేదో తెలియదు కానీ చెప్పేస్తానండి అన్నాడు. సిద్ధు వీళ్ళంతా ఉన్నారు ముందల. ఏమిటంటే అది బాత్రూమ్కి వెళ్ళే సీను చూపిరండి అంటే, అది ఎట్లా చూపిస్తారంటే, అంటే వాళ్ళు రియల్ లైఫ్ కూడా పోరేమో, సెలబ్రిటీస్ కదా వాళ్ళు, అంత అందంగా ఉంటారు, బాత్రూమ్కి వెళ్తారా అసలు? ఆ డౌట్ నాకు చిన్నప్పుడు ఉండేది. ఈ గొప్ప గొప్ప సెలబ్రిటీస్కి అసలు బాత్రూమ్ రాదేమో, అంత నీచమైన పనులు ఎట్లా చేస్తారు? నాకు తర్వాత తెలిసింది అందరికి వస్తుందంట. అందరికి వచ్చినప్పుడు అందరు సేమ్ కదా. ఇప్పుడు నా నిద్ర నీ నిద్ర ఒకటి, నీ నిద్ర సూపర్ స్టార్ రజనీకాంత్ నిద్ర, జో బైడెన్, అదర్ ట్రంప్ నిద్ర, చిన్నజీవి స్వామి నిద్ర ఒకటే. ప్రకృతిలో ఏ అంతరాలు లేవు. అట్లా నాకు ప్రకృతి ఒక సందేశం పంపించింది. ఆ ప్రకృతి కుక్క ఎట్లా జీవిస్తుందో ఆ కుక్క పట్టుకున్న మూల స్థితిని నేను పట్టుకున్నా. అదే భగవద్గీతలో రాయబడ్డది, నిష్కామ కర్మ. సో వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళ వృత్తి, వాళ్ళ రియల్ కాదు అది. ఆ జీవితంలో మళ్ళీ ఈ టాపిక్ మన ఇద్దరం మాట్లాడు అంటే నువ్వు అడిగావు కాబట్టి జస్ట్ దే ఆర్ యాక్టింగ్. నిన్న కూడా ఒక సినిమా చూసినాం, వి సెలబ్రేట్ దేర్ యాక్టింగ్. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చింపేసిండు. నేను ఎన్నోసార్లు చెప్పిన 3 సీన్లు చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. రష్మికి ఇంటికి వస్తుంది, ఆ తర్వాత వీడు ఎందుకు వచ్చినావు అమ్మి అంటాడు, అప్పుడు ఆమె బట్టలు మడితేస్తా ఉంటది. ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నా, వాడు నన్ను రమ్మన్నాడు రాత్రికి, నన్ను ఉపయోగించుకో సామి అనేది చెప్తుంది. అప్పుడు గట్టిగా హక్ చేసుకుంటాడు, పోదంపా అంటాడు, వాడిని పై అంత వల్ల. అక్కడ వాళ్ళలో ఉన్న గొప్ప యాక్టింగ్ ని వాళ్ళు చూపించారు. యాక్టింగ్ వేరే, మనిషి యొక్క జీవితం యొక్క అండర్స్టాండింగ్ వేరే. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా జనాలకు తెలిసొస్తలేదు.
ఇప్పుడు రమణ మహర్షి యాక్టింగ్ చేయలేకపోవచ్చు, బట్ హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ మైండ్. జీవితంలో ఏనాడు బాధపడడు. నేను చెప్తున్న జీవితంలో ఏనాడు బాధపడదు. అటువంటి అవగాహన వేరు, యాక్టింగ్ వేరు. వైలినిస్ట్ వేరు. వైలిన్ పర్సనల్ లైఫ్ లో అతనికి జీవితం అర్థం కాకుండొచ్చు, బట్ ఈ ఒక్క విషయంలో సమగ్రమైన అవగాహన ఉండి ఉండవచ్చు. ఈ చిన్న డిస్టింక్షన్ గురించి మేము ఎంతసేపు మాట్లాడుకున్నది, నథింగ్ పర్సనల్. వాళ్ళని నేనేమంట చాలా విషయాలు చెప్పారు. లేదు, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. నేను దీని ముఖతా చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఎవరన్నా ఇంటర్వ్యూ చేసినాం అనుకో, ఈ ఫార్మాట్ తీసేద్దాం. కెమెరాలు ఎవరెవరు పట్టుకుంటారు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. అంటే ఈ మనం ఎక్కడ లిబరేట్ అయినాం, ఎప్పుడు ఎవడో ఉన్నాడు, నియమాలు పెట్టి ఆ నియమాలు ఇరికిస్తున్నారు తప్ప. ఇప్పుడు నాకు ఇంతసేపు కింద కూర్చోవాలనిపిస్తుంది, ప్రశాంతం కింద కూర్చోవాలి. అప్పుడు జస్ట్ కెమెరా కింద ఉంచితే అయిపోతుంది. అంటే ఈ బంధరాల నుంచి వచ్చేసేయాలి. ఒకవేళ ఇట్లనే సెటప్ ఉందనుకో, అసలు నేను అసలు జీవితంలో నాకు ఇంటర్వ్యూ వద్దు, ఇంటర్వ్యూ ద్వారా వచ్చే ఆ పేరు వద్దు, ఆ జనాలు వద్దు, ఏమొద్దు, హాయిగా ఉంటుంది లైఫ్. సరే ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు చస్తున్నావు, నేను చస్తున్నావు, ఇది ఫిక్స్ అయిపోయింది. వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. ఇంకోటి నీకు వచ్చింది తెలుసా, లాస్ట్ మాట చెప్పండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆ చివరిలో మరణించే ముందు, అంటే ఒక సెలబ్రిటీ రాసిన నోట్ అంటే రాత ప్రతిలో దేనికోసం నేను పరితపించిందో ఇప్పుడు అవి గుర్తు కూడా లేవు నాకు అన్నారా. నేను ఒక విషయం చూసి ఆశ్చర్యపోయినా, దిలీప్ కుమార్ సాబ్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్. అతని సినిమాలు, పాత సినిమాలు చూస్తే అసలు యాక్టింగ్ ఆయన ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటాడు. ద వే హీ లుక్స్ ఎట్ ద కెమెరా, చిన్న స్మైల్, ఆ డైలాగ్ చెప్పే విధానం ఎక్సలెంట్. అసలు అంటే ఒక అపారమైన అనుభవ భాండాగారం, ఎన్సైక్లోపీడియా బ్రిటానిక్ ఆఫ్ యాక్టింగ్ లాగా ఉంటుంది అది. అట్లాంటి వ్యక్తి లాస్ట్కి సైరాబాద్ని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందితో లవ్లో పడి అట్లా ఇట్లా. అతను సైరాబాద్ చాలా లాయల్గా ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు సైరాబాద్ స్టిల్ షీజ్ అలైవ్. అతనికి యాక్టింగ్ లో అత్యున్నత పురస్కారం ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే. సో అతను రాలేడు, ఎందుకంటే అప్పటికే బాడీ బెడ్డెడ్ అయిపోయింది. ఎవడైనా ఎంతకి. సో ఇప్పుడు ఇటు ఉంటాడు అనమాట. ఇప్పుడు సున్ రే హో, ప్రధానమంత్రిజీ ఆరే ఆప్కో దేఖనే కే లియే. నీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్నారంట, అత్యున్నతమైన అవార్డు. ప్రధానమంత్రి వచ్చాడు, వాళ్ళ పత్రం తీసుకొని వచ్చారు, ఇస్తున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు, గ్రూప్ ఫోటో. నేను ఎప్పుడు అట్లుంటుంది, నేను చెప్తున్నా. ఆయన మొత్తం తెలుసు కానీ అంత చూసేసి ఏవేవి నీకు ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయో అన్ని కట్ చేసి. సహస్రం ఒక రహస్యం చెప్తా, నువ్వు ఆలోచించుకో, జనాల కోసం కాదు, నువ్వు ఆలోచించుకో. తిరిగి నేను రీవిజిట్ చేస్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ ఎగ్జైటింగ్ అనిపించింది. నువ్వు కాస్త మానసిక పరిపక్వత రాగానే దాని పట్ల ఎగ్జైట్మెంట్ పోయిందా లేదా? అట్లనే పనికిరాని పేరు ప్రఖ్యాతుల పట్ల ఎగ్జైట్మెంట్ మరణించినప్పుడు పోతుంది. నేను ఇప్పుడే పోగొట్టుకున్నాను. సో ఆ మైండ్ చచ్చిపోయింది. ఇప్పుడు నా భావి జీవితం ఇట్లాంటి తుచ్చమైన ఐడెంటిటీ కోసం ప్రాకులాడడం కానే కాదు. నేను మస్తు మంది సెలబ్రిటీస్ని కలిసిన, నేను ఏనాడు ఫోటో కూడా దిగలేదు, నెంబర్ కూడా తీసుకోలేదు. వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. నా ఫోన్ నుంచి ఎంతవరకు ఎవరికి ఫోన్ చేయలేదు. బోళ్ళంతమంది తెలుసు నాకు. ఐ నెవర్ కాల్. జెన్యున్ గా నాకొద్దు, ఇంటికి వస్తే భోజనం చేద్దాం రా, నేను వండి పెడతా. లేకపోతే నేను బియ్యం కోసం నేను కొంత వర్క్ చేస్తే అది నేను చాలా గౌరవంగా భావిస్తా. ఎక్కువ డబ్బున్నా, కోట డబ్బున్నా నువ్వు తినేది ఇంతే. భావితరాలకు ఏదో చేయాలని ఏదో వీళ్ళు తీసి పెడతారు తప్ప ఏముండదు. టూ మచ్ ట్రైనింగ్. ఆ ఇంట పుట్టినావు అనుకో నరకమే. డబ్బున్నోళ్ళు ఇంట పుట్టితే నరకం. నువ్వు ఇప్పుడు తండ్రి పేరు నిలబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ పుట్టేటోడు తండ్రి పేరు, తాత పేరు నిలబెట్టాలి. నేనే ఒకవేళ అలాంటి ఇంట్లో పుట్టింటే, ఈ అవగాహన ఉండింటే కనుక ఒక రైట్ టైం చూసి ప్రెస్ మీట్ పెట్టి, ఇక నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, నేను ఒక సాదాసీదా జీవితాన్ని జీవిద్దాం అనుకుంటున్నా, చెప్పులు కుడదాం. అసలు వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రిటీ అవుతుంటే నేను. వీళ్ళు పిచ్చోళ్ళు. అదే రంగంలో కూడా నువ్వేం సెలబ్రిటీ అవుతావు రాబాయి. నువ్వు బ్రేక్ చేయి పాత, నువ్వు బుద్ధుడిగా మారిపో, పరివ్రాజకుడివిగా. ఇప్పుడు అట్లా అంటే ఒక రిచ్ కిడ్, స్టార్ కిడ్ ఇట్లా చిన్న వస్త్రం వేసుకొని రోడ్డు మీద తిని పడుకున్నాడు అనుకో. రెండోది, ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఉండాలి. ఉత్తగా తిని పడుకుంటే ఇగ్నోర్ చేస్తారు. నీకు బీభత్సమైన వాగ్దాటి ఉండాలి, నీకు అవగాహన ఉండాలి జీవితం పట్ల. అప్పుడే నువ్వు కరెక్ట్ కౌంటర్ పార్ట్ అవుతావు. లేకపోతే నిన్ను మ్యాప్లో లేకుండా చేస్తారు, అది వేరే. నేను చెప్పేది జీవితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి అట్లా చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి విషయాలు జస్ట్ యాక్టింగ్ ఇస్ యాక్టింగ్, దట్స్ నాట్ రియల్ అని చెప్తే కథం మొత్తం బేస్లు కలిపి కదిలిపో. రైట్. కాంతిరీస గారు చాలా నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా నేర్చుకున్నా. అంటే ఇంటర్వ్యూ లాగా అయితే అనిపించలేదు, బట్ కొన్ని విషయాలు అయితే హెల్దీ కన్వర్జేషన్. అండ్ చాలా విషయాలు ఇప్పుడు నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది, చాలా విషయాలు గ్రహించాను. ఈ రోజు ఇంకా చాలా చాలా అంటే మీరు అన్నట్టు దేనికోసం పాకులాడకూడదు, రాదు, అవసరం లేదు. సగం సగం వస్తుంది, అది నీకు ఎప్పుడు అశాంతిని మిగులుస్తుంది. ఎందుకు ఈ తలకనకు ఉన్నది ఉన్న దాంట్లో తిని పడుకున్నామా, హాయిగా ఉన్నామా, అంతే చాలు. అంతే.
రెండోది అది చాలు. పరిపూర్ణంగా మన మనం మనోశరీరాలు పుట్టిన వ్యసనపరులు కావద్దు, లేకపోతే సోమరులు కావద్దు. అవును. యూ హ్యావ్ టు వర్క్. అలాని తిన్నావా పడుకున్నావా అంటే సోమరిపోతులని కాదు. నువ్వు మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి, నీకు సంతృప్తినివ్వాలి అంతే. మనం సరైన That's పని fine. చేస్తే ఎలా ఉపయోగపడుతుంది నేను తెలుసుకుంటున్నా. ఉదాహరణకు నేను లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా. ఆ. ఇద్దరు తోట పెంచారంట, గులాబీ తోట. ఆ. ఒకడేమో నేను గులాబీ తోట పెంచితే ఫేమస్ అవుతానని పెంచాడు. ఎవరు రావట్లేదు చూడ్డానికి. అసలు కోపం వస్తుంది. థియేటర్లు వేసి గులాబీ చెట్లు మొత్తం ఎత్తి కొట్టాడు కింద. ఇంత కష్టపడి పెంచితే ఎవరు రావట్లేదని. రెండో వ్యక్తి ఇవేవి లేకుండా ఊరికే గులాబీ తోట పెంచాడు. తనకి ఇష్టం కాబట్టి పెంచుతున్నా అని చెప్పాడు. పరిపూర్ణంగా పెంచుతూ వచ్చాడు. ఎవరెవరో వచ్చి చూసిపోతున్నారు, ఎవరెవరు వచ్చి మెచ్చుకొని పోతున్నారు. అప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, మీరు మెచ్చుకుంటున్నారంటే అది మీ గ్రేట్నెస్ అబ్బా. నేను మీరు మెచ్చుకుంటారని పెంచలేదు, మీరు వచ్చి చూస్తారు అభినందిస్తారని పెంచలేదు. నాకు ఇష్టమే పెంచానంతే. నాకు ఇష్టమే పెంచింది, మీకు నచ్చింది కాబట్టి నేను ఈ ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంట. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై కన్నమ్మ, మై మదర్, మై డాటర్, ఆల్ మై ఫ్రెండ్స్. వాళ్ళందరి ప్రత్యక్ష పరోక్ష కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళు లేకుండా నేను లేనే లేదు. ఇండివిజువల్గా ఇక్కడ ఏమి సాధించలేము. అంతా కలిస్తేనే సంథింగ్ ఇస్ హ్యాపీనింగ్. కాకపోతే ఇందులో ఈ బంక తీసేసిన గుర్తింపు కోరుకోవడం అనేది, నన్ను చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి, అట్లాంటిది ఏమి లేదు. మధ్య చేరేసినా ఓకే, నేల మీద వేసినా ఓకే, ఒక్కడి దాన్ని బయటకు నూకినా ఓకే, ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఎక్కడన్నా పని చేసుకోవచ్చు. 0.00001% కూడా అట్లాంటివి ఏమీ లేవు. జీవితం యొక్క పరమోత్కృష్టమైన స్థితి దర్శించబడింది. ఇది చెప్పిన అర్థం కాదు, ఓన్లీ నేను ఆచరిస్తూ జీవిస్తూ ఉంటే అర్థమయ్యే కొందరు తప్పక అర్థమవుతుంది. వాళ్ళు చూడగానే విముక్తిలోకి వస్తారు అంతే. నాతో ఒక్క మాట కూడా అక్కర్లేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ. సరే.